కూడి వచ్చిన అందరికీ ప్రవేశిస్తున్నాములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనము ఈ ప్రాంతంలో దేవుని యొక్క సన్నిధిలో కూడి రావడానికి దేవుడికి అనుగ్రహించినారు. కూడి వచ్చిన అందరికీ ప్రవేశిస్తున్నాములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దేవుని సన్నిధిలో కొద్దిసేపు దీని యొక్క వాక్యం వైపు నీ యొక్క మనసు నుంచి ప్రార్థనాపూర్వకంగా ఉండి దీని యొక్క మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. లేఖనంలో ఒక మాట చదువుకున్నాం. రోమాపత్రిక 7వ అధ్యాయము దాని 24 వాక్యం చదువుకున్నాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సార్, భక్తులైన పౌలు ఆ ఒక మాట మనం ఇక్కడ చదువుతున్నాం. ఆయన తన గురించి ఈ మాట చెప్తున్నారు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఈ పౌరు విషయంలో మనము అక్కడ కూర్చున్న వారు దాదాపు అందరికి తెలిసి ఉండవచ్చు. ఆయన ధర్మశాస్త్ర సంబంధించి ఒక మంచి భక్తుడైన వ్యక్తి. ఆయన దేవుని విషయంలో ఎంతో రోషం కలిగిన ఒక వ్యక్తి. దేవుని కోసం ఏమైనా అయిపోవడానికి మనసు కలిగిన ఒక వ్యక్తి. ఆయన ఒక రకంగా చూస్తే దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, ప్రాణం తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంత రోషం కలిగిన వ్యక్తి. ఆ దేవుని యొక్క మాటలను బట్టి ఆయన నిర్దోషిగా ఉన్నాడు. మోషే ద్వారా దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలను బట్టి చూస్తే అతని మీద నేరం మోపడానికి ఏమీ లేదు అని తానే చెప్తున్నాడు. అనేక అర్హత కలిగిన వ్యక్తి, లోకానుసారం కూడా గొప్ప జ్ఞాని అయిన వ్యక్తి, మత విషయంలో కూడా మత జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆ మతం యొక్క కట్టుబడులు అనుసరించి చాలా నిష్ఠతో జీవిస్తున్న ఒక పరిశుడైన వ్యక్తి. ఆ వ్యక్తి తన గురించే ఈ యొక్క రోదన ఆయన చేస్తున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడు! వాటి రిచెట్ మ్యాన్ అనుకున్నాను. నేను ఎంత దౌర్భాగ్యుడు! మామూలు విషయం కాదు. అయ్యో, నాలో ఒక బలహీనత ఉన్నది, నాలో ఒక తప్పు ఉన్నది, అది కాదు అని చెప్పింది. ఆయన అంత లోతుగా చెప్తున్నారు. నేను ఎంత దౌర్భాగ్యుడును అంటున్నాను. అనగా దేనికి పనికిరాని వ్యక్తి, అంత నీచమైన ఒక వ్యక్తి అని తన గురించే తాను ఇక్కడ చెప్తున్నాను. తనలో ఈ విధమైన ఒక పశ్చాత్తాపం, ఒక దుఃఖం కలగడానికి ఉన్న కారణం ఏంటి? ఇంకను ఆయన గురించి మనము చూస్తున్నప్పుడు ఆయననే తన గురించి చెప్తున్న సాక్ష్యం 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. అట్టి వాళ్ళు నేను ప్రధానుడను. ఇక్కడ కూడా తాను చెప్తున్నప్పుడు ఏదో నాలో కొన్ని బలహీనత కాదు చెప్పేది.
పాపులను రక్షించుటకు క్రీస్తు లోకంకి వచ్చింది. అట్టి పాపులలో నేను ప్రధాని అంటున్నాను. ఇంకొక మాట కూడా అదే రోమాపత్రిక 7:14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి ఉన్నాను. ఇంతగా ఒక వ్యక్తి తన గురించి చెప్తున్నప్పుడు, ఏంటి నీ విషయం, నీ ఎందుకు ఇట్లా పాపి అంటున్నారు? నీ ఒక విగ్రహారాధియా, లేక ఒక దుర్మార్గుడవా, లేక ఒక త్రాగుబోతుడవా, లేక ఒక నరహంతుకుడవా, లేక ఒక దొంగనా? ఏంటి నీ విషయం? ఏ పాపం గురించి నీకు ఇంత దుఃఖం అనిపిస్తుంది? నీంత దౌర్భాగ్యుడను, పాపిల్లో ప్రథమ పాపి అని నీకు నీవే ఒప్పుకోవడానికి ఏంటి ఇంత భయంకరమైన విషయం నీది? ఇంకా నేను పాపమునకు అమ్ముడుపోయింది అంటున్నాను. ఏంటి, మీ తాగుబోతుకు అమ్ముడుపోయారా? విగ్రహారాధనకి అమ్ముడుపోయారా? లేక మరి ఏదైనా చెడు అలవాటుకి నీ అమ్ముడుపోయావా? ఏంటి, ఏ విషయంకి నీ అమ్ముడుపోయినా? ఇంతగా దుఃఖంతో రోదనతో తాను తన విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఈ పశ్చాత్తాపం ఆయనకు ఎట్లా కలిగింది? దేని బట్టి కలిగింది? తాను ఇక్కడ అనుకున్న ఆ పాప జీవితం, తన పరిస్థితి ఏంటి? దేని విషయంలో ఆయనకి ఇంత దుఃఖం కలుగుతున్నారు? ధర్మశాస్త్రం బట్టి చూస్తే అతడు అనింద్యుడు అని వాటిలో చెబుతున్నారు. అనగా ఆయన మీద ఏమీ నింద మోపడానికి లేదు. అన్ని విషయంలో చాలా నిష్ఠతో ఉన్న వ్యక్తి. ఇంకా నీలో ఉన్న ప్రాబ్లం ఏంటి? నీకున్న విషయం ఏంటి? ఆయన చెప్తున్న మాట ఆ 7:15 మళ్ళా చదువు. ఏలియనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఆమేన్. అంతరంగములో దేవుని ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందిస్తున్నా, కానీ వేరొక్క నియమం నా అవయవములో ఉన్నట్టుగా నాకు కనబడుచు. మంచిగా గమనించాలి. అవును, నాకు వాక్యం అన్నీ తెలుసు, నా అంతరంగంలో వాక్య సత్యం తెలుసు, తెలియనట్టుగా కాదు. కానీ ఒకవైపు నాలో దేవుని సత్యం ఉంది అనే వాక్యం నాకు తెలుసు. ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో అని నాకు తెలుసు. ఇదన్నీ తెలిసినప్పుడు కూడా ఆ ధర్మశాస్త్రం చాలా పరిశుద్ధమైనది, ఆరాధన మంచిది, దేవుడు సత్యవంతుడు, ఆ వాక్యం సత్యం. కానీ నేను శరీర సంబంధి, నేను శరీర సంబంధం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అని మెరుగును, అనగా వాక్యంలో తప్పులేదు, అది ఆత్మీయమైనది, సత్యమైనది, ఆరాధన బాగుంది, దేవుడు గొప్పవాడు.
ఇదన్నీ గొప్పదే, కానీ నేనెవరు? మనమైతే అంటారు ఎక్కడ మంచి ఆరాధన ఉంది అడుగుతారు, ఎక్కడ మంచి వాక్యం ఉంది అని వెతుకుతారు, ఎక్కడ మంచి ఉద్యమం ఉంది, ఎక్కడ సత్యం ఉంది. పర్వాలేదు, ఇది అన్నీ దొరికినా కూడా నీకు మంచి వాక్యం ఉంది, మంచి సహవాసం ఉంది, మంచి సత్యములు ఉంది, మంచి ఆరాధన ఉంది, ఇదన్నీ ఉన్నా కూడా నీ ఎవరు? నీ ఎవరు? ఒక సంఘానికి వెళ్తే ఇక్కడ ఆత్మీయంగా ఉందా లేదా అని గుర్తుపడుతున్నారు. ఒక వాక్యం వింటే ఇది నిజమైన వాక్యమా కాదా అని మీకు గుర్తుపడుతున్నారు. కానీ ఎప్పుడైనా నిన్ను గురించి నీ గుర్తుపెట్టారా? నీ ఎవరు? ఇక్కడ పౌలు ఎవరి మీద నేరం మోపలేదు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన యాచకుల మీద నేరం మోపలేదు, అక్కడ ఉన్న పరిశుద్ధ శాస్త్రం మీద నేరం మోపలేదు, ఆ యెరూషలేము దేవాలయం మీద నేరం మోపలేదు, ఎవరి మీద నేరం మోపలేదు. తాను తన గురించే దుఃఖిస్తున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు అని తన గురించున్న ఒప్పింపు తను కలిగి ఉంటున్నాడు. నేడు మనం చూస్తే ప్రజలు ఒక మంచి ఆరాధన, మంచి వాక్యం, మంచి సేవకులు, మంచి ఉద్యోగం, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ వద్దని చెప్పలేదు. మనకు వాక్యం యథార్థమైనది కావాలి, యథార్థమైన ఆరాధన కావాలి, యథార్థమైన సహవాసం కావాలి, యథార్థమైన సేవకులు కావాలి, సత్యమైన వాక్యం కావాలి. ఓకే, ఇదన్నీ వద్దని చెప్పలేదు. ఒకవేళ ఇదన్నీ కూడా మీకున్నప్పుడు కూడా నీ గురించి ఎప్పుడైనా మీ ఆలోచించారా? నీ ఎవరు? ఒక సేవకుడు ఆయన మంచివాడు కాదు, వదిలేసి నీ ఎవరు? లేకపోతే ఒక సేవకుడు చాలా మంచివాడు కానీ నీ ఎవరు? ఒక సంఘం చాలా బాగుంది, లేకుంటే బాగలేకపోవచ్చు, కానీ నీ ఎవరు? నిన్ను గురించి ఎప్పుడైనా నీకు ఒప్పింపు కలిగిందా? దేవుని పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తే ఎవరి గురించి కాదు, మన పాపం గురించే మనకు ఒప్పింప చేస్తారు. నీ పక్కలో ఉన్నవారు ఎవరని, వారిటువంటి వారని కాదు. దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో పనిచేస్తే ఆ వ్యక్తిలో ఉన్న తనలో ఉన్న స్థితి ఏంటి అనేది తనకి ఒప్పింప చేస్తారు. కానీ నేడు ఈ ఒప్పింపు ప్రజలకు లేకపోతున్నా. వారి చుట్టుపక్కల ఉన్న అన్ని గుర్తిస్తున్నారు, మనుషుల్ని గుర్తిస్తున్నారు, సహవాసం గుర్తిస్తున్నారు, సేవకుల్ని గుర్తిస్తున్నారు, మంచిదే. కానీ నీ గురించి ఎప్పుడైనా మీరు గుర్తించారా? ఇక్కడ పౌలు ఉన్న మాట చెప్తున్నారు, నాకు అన్నీ తెలుసు, నా అంతరాత్మలో ఆ నిజమైన వాక్యం ధర్మశాస్త్రం నేను సంతోషిస్తున్నాను, ఇంత మంచి వాక్యం అని. కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి నేనే నడవలేకపోతున్నాను. సత్యం నాకు తెలుసు, కానీ దాన్ని బట్టి నేను ఉండలేకపోతున్నాను. నాకు తెలిసిన సత్యాన్ని బట్టి నేను ఉండలేకపోతున్నాను. నాకు సత్యం తెలియదు బట్టి కాదు, తెలుసు. నా అంతరాత్మలో ఉంది సత్యం, నా మనసాక్షిలో ఉంది సత్యం. కానీ సత్యం నా మనసాక్షిలో ఉండే, పాపం నా శరీరంలో ఉంది. అదే పౌలు అంటున్నాడు, నా అంతరాత్మలో ఆ ధర్మశాస్త్రం బట్టి నేను సంతోషిస్తున్నాను, కానీ నా అవయములో మరి యొక్క నియమం అనగా పాప మరణ నియమం నా అవయవములో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. దీనికి ఒక పరిష్కారం ఉందా? ఎన్నో విషయములు నాకు తెలిసిన సత్యమును బట్టి అది చేయొద్దనుకుంటున్నాను, కానీ అదే చేస్తున్నాను. నాకు తెలిసిన సత్యను బట్టి ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. ఇది దేని బట్టి? సత్యం లేదు బట్టియా? సత్యం చెప్పేవారు లేదు బట్టియా? కాదు. వాక్యం నాకు తెలుసు,
నాకెంతోమంది వాక్యం మంచిగా చెప్పినారు, ఇదన్నీ నాకు తెలుసు. ఇంకా ప్రాబ్లం బయట కాదు. అన్నీ నాకు తెలిసినప్పుడు కూడా నాకు వాక్యం దొరకలేదు బట్టి కాదు, ఒక సహవాసం లేదు బట్టి కాదు, ఇదన్నీ నాకు ఉంది కూడా. నాకు తెలిసిన నా అంతరాత్మలో ఏదైతే సత్యం ఉందో దాన్ని బట్టి నేనే నడవలేకపోతున్నా. ఆటంకం నాలోనే ఉంది. దేవునికి స్తోత్రం. నేను మేలు చేయ కోరుతున్నాను, అది చేయలేకపోతున్నాను. కీడు చేయొద్దనుకున్నాను, అదే చేస్తున్నాను. ఇది ఎవరినో బట్టి కాదు, నాలోనే, నా శరీరములో ఏమీ మంచిది లేదు. దేవునికి స్తోత్రం. ఏం మంచిది నాలో, నా శరీరం ముందు ఏం మంచిది లేదు అని తానే ఒప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఆయన అనేకసారి చెప్తున్నా, నా శరీరం విషయంలో నాకు అతిశయించడానికి ఏమీ లేదు. ఎందుకనగా దీనిలో ఏం మంచిది లేదు. ఒకవేళ అతిశయించాలంటే ఒకవైపు అంటున్నారు, నేను యూదుల్లోండి పుట్టిన యూదుడు, 8వ రోజు సున్నతి పొందినవాడు, నేను సంఘానికి హింసించిన పరిశుడు, రోషమును బట్టి ఒక ఆసక్తిని బట్టి నేను సంఘాన్ని హింసించిన ఇటువంటి ఆ మత సంబంధమైన రోషం, ఆ అర్హత అన్నీ నాకుంది. కానీ భక్తిలో నాకు రోషం ఉంది. ఇదన్నీ నేను పైకి చూపిస్తున్నా, కానీ నా అంతరంగంలో ఎవరికి కనబడని పాపనేమో నాలో ఉంది. నేను పైకి భక్తుడు, పైకి అతిశయించారు కొన్ని విషయాలు ఉంది. నేను ఫలానా అని చెప్పడానికి నాకు ఉంది. కానీ నా గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు సిగ్గు, దుఃఖమే అనిపిస్తుంది. వేరే వారు చూస్తున్నప్పుడు నాకు అర్థం కాదు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని ఎవరో నాకు చెప్పలేదు, నేనే నాకు చెప్తున్నా. అయ్యో నీ ఎంత దౌర్భాగ్యుడు అని ఎవరో నాకు చెప్పలే, ఎవరో నేను ఎత్తి చూపించలేదు. సేవకుడు వచ్చి నీ ఎంత దౌర్భాగ్యుడు అని వారు చెప్పలే. వారి ఎదుట నేను గొప్పవాడు. ఒకరిని చూస్తే నీ చాలా భక్తుడు, లేక నీకు సేవకుడు, లేక నీకు పాస్తరు, లేకుండా నీ యొక్క మంచివాడు, ఒక పరిశుద్ధులని వారు నన్ను చూసి చెప్తున్నారు. కానీ నేను దౌర్భాగ్యుడని ఎవరో కాదు, నా మనస్సాక్షి నాకు చెప్తుంది. అది నాలో కలిగిన ఒప్పింపు. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున మనం చూస్తే సొంత మనస్సాక్షి చచ్చిపోయిన పరిస్థితిలో ఉంది. పైకి చూపిస్తున్న అర్హత, పైన భక్తి, పైన ఆరాధన, పైన చూపించిన కార్యములో ప్రజలు దానిలోనే నమ్ముతున్నది. 10 మంది నన్ను మెచ్చుకుంటే నేనెంతో గొప్పవాడు నాకే అనిపిస్తుంది. 10 మంది వచ్చి నన్ను అయ్యగారు అని పిలిస్తే నేనే పైకెక్కిపోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే ఉంది. ప్రజలు ఇటువంటి మెప్పు కోరుతున్నారు. 10 మంది నేను మెచ్చుకుంటే నేను గొప్పోడుగా, ఒకవేళ ఎవరో నన్ను కించిపరిస్తే నేను కుంగిపోతున్నా. దాని అర్థం నీకు నీ గురించి ఏమీ తెలియదు. ఎవరో మంచివాడు అంటే నీ మంచివాడు, ఎవరో చెడ్డవాడు అంటే నీ చెడ్డవాడు. ఇందే దాని అర్థం. ఆత్మ ద్వారా ఒప్పింపు ఇంకా నీకు కలగలేదు. నీ గురించి నీకు ఏమీ తెలియదు. ఎవరో ఒక మాట చెప్తే దాన్ని బట్టి నీ ఉబ్బిపోతున్నారు, లేకుంటే ఒక మాట బట్టి మీకు కుంగిపోతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇదే. మనుషుల మెప్పు కొరకు ప్రజలు ఏదో పైభక్తి చూపిస్తున్నారు. అందరి దగ్గర ఉండి నేను మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 10 మంది తమ భక్తి చూపించ కోరుతున్నారు. నేను అందరికంటే పరిశుద్ధులని, అందరికంటే సత్యం తెలిసిన వాడని, అందరికంటే నేను వాక్యం తెలిసిన వాడని, నేను గొప్ప ప్రసంగికుడని, లేక ఒక భక్తుడని 10 మందితో సర్టిఫికేట్ తీసుకోవడానికి వరుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే క్రైస్తవత్వంలో కనబడుతున్నది. ఇద్దరిలో ఒక మెప్పు, ఇద్దరిలో ఒక పొగడుదల, ఇదే వారు కోరుతున్నారు. నా మాట విన్న సహోదర సహోదరి, ఎప్పుడైనా
నీ గురించి నీవు ఆలోచించినావా? ఎప్పుడైనా నీ మనస్సాక్షి నిన్ను నేరం మోపాడా? నీ అంతరంగంలో నీ గురించి ఒప్పింపు కలిగిందా? ఎంతకాలం నీవు నలుగురు ఒక మెప్పుని బట్టి నడుస్తారు? ఎంతకాలం ఒక నలుగురు ఒక ప్రోత్సాహనాన్ని బట్టి మీ భక్తి చేయిస్తారు? ఎంతకాలం నలుగురిని చూస్తే నీకు ఉద్యోగం వస్తుంది? నీ పక్కలో కూర్చుని వారు మంచి ఆరాధిస్తే నీవు కూడా ఆరాధిస్తున్నా, పక్కన నిద్రపోతే నీవు నిద్రపోతారు. ఇదే కాదా మీ ఆరాధన, మీ భక్తి? సహోదర సహోదరి, నీ గురించి నీకు తెలుసా? నీ ఎవరు? నీలో నీకు ఒప్పింపు ఉందా? మనం ఏ భ్రమలో వెళ్ళిపోతున్నాం? ఒక సేవకుడు మమ్మల్ని మెచ్చుకుంటే మనం గొప్పవాడైనా, లేదా ఎవరో మమ్మల్ని కొంచెం నిందలు మోపితే మనం కుంగిపోతారా? ఈరోజు మన ఆత్మీయ పునాది ఏంటి? మన స్థితి ఏంటి? ఇక్కడ పౌలుకు అందరి ముందు మంచి పేరుంది. ప్రత్యేక తన సమాజంలో, తన యూదా సమాజంలో తనకి గొప్ప పేరుంది. అందరు దాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ పౌలు తన గురించి చెప్తున్నారు. నేనెంత దౌర్భాగ్యుడు! సహోదర సహోదరి, ఎప్పటి వరకు నీకు నీ గురించి ఈ ఒప్పింపు రారో అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరో నీకు గుర్తు రాదు. దేవునికి స్తోత్రం. ప్రతి వారు గమనించాలి, నీ గురించి నీ అంతరాత్మలో, నీ మన సాక్షిలో ఎప్పటి వరకు నీకు ఒప్పింపు రాదు అప్పటి వరకు యేసుక్రీస్తు నీకు ఏం పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారు అర్థం చేసుకో. నీ బాహ్యమైన ఏదో మత కార్యాన్ని బట్టి కాదు. ఎవరైతే తమ గురించి ఈ ఒప్పింపు కలిగి ఉన్నారో అట్టి వారు మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తుపట్టగలరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు ప్రార్థిస్తున్నారు, కేక వేస్తున్నారు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఈ మరణమునకు లోనైనా ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? హల్లెలూయా. దేని నోటు కాదు, ఈ త్రాగుబోతుండని విడిపిస్తారని కాదు, ఈ దుర్మార్గం ఎవరు విడిపిస్తారని కాదు, ఈ విగ్రహారాధన ఎవరు విడిపిస్తారని కాదు, ఈ మరణమునకు లోనైనా ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరికైనా అర్థమైందా మాట? ఎవరికైనా అర్థమైందా? పౌలు మీకు దేని నుండి విడుదల కావాలి? దేని నుండి విడుదల కావాలి? నీ ఒక తాగుబోతుడు అయితే తాగుబోతు నుండి విడుదల కావాలి, ఒక విగ్రహాలు అయితే దాని నుండి విడుదల కావాలి, ఒక దుర్మార్గుడు అయితే దాని నుండి విడుదల కావాలి. ఇప్పుడు నీకు విడుదల దేని నుండి కావాలి? నా మాట అర్థమవుతుందా? అనగా నాకు నాలో నుండి విడుదల కావాలి. నాకు నాలో నుండి విడుదల కావాలి, వేరే దేని నుండి కాదు. దేనికి స్తోత్రం. నాకు నాలో నుండి అనగా ఇప్పుడు పౌలు దేన్ని బట్టి దుఃఖపడుతున్నారు? దేన్ని బట్టియా, యా తండ్రి బట్టియా? ఆయన దౌర్భాగ్యుడని చెప్పింది బయట ఉన్న దేన్ని బట్టియా, యా తన్నును బట్టియా? తనకి కలిగిన ఒప్పింపేంటి? ఒప్పింపేంటి? నేనంతా దౌర్భాగ్యుడు కాబట్టి నాకు దేని నుండి విడుదల కావాలి? నాలో నుండే నాకు విడుదల కావాలి. నాలో నుండే నాకు విడుదల కావాలి. ఏమంటున్నారు? ఈ మరణమునకు లోనై శరీరం ఉండి నన్ను, అంటే నా శరీరంలో ఏముంది? మరణం. దేవునికి స్తోత్రం. నా శరీరంలో మంచిది ఏమీ లేదు. ఇంకేముంది? మరణం ఉంది. మంచిగా గమనించండి. దేవునికి స్తోత్రం. నేడు అనేకులకు
అనేకులు క్రీస్తు సువార్తని మోషే ధర్మశాస్త్రం పట్టి చూస్తున్నారు. మోషే ధర్మశాస్త్రమునకు సువార్తకి ఉన్న తేడా ఈనాడు కూడా 90% వారికి తెలియదు. యేసయ్యను నమ్ముకొని చెప్పి ధర్మశాస్త్రం చెప్తారు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ముట్టదు, తాకద్దు. ధర్మశాస్త్రం కూడా మంచిదే, కావాలి. కానీ ఎన్ని ధర్మశాస్త్రం పాటించినా నీకు రక్షణ దొరకదు. నీ ఒక మంచోడు అవుతుంది. ఒక చెడిపోయిన వ్యక్తి మంచోడు అవడానికి ధర్మశాస్త్రం మంచిదే. ఒక దుర్మార్గుడిని మంచి చేయడానికి ధర్మశాస్త్రం మంచిదే. ఒక తాగుబోతుని మంచి చేయడానికి, ఒక విగ్రహారాధిని మంచి చేయడానికి ధర్మశాస్త్రం మంచిదే. కానీ దాన్ని బట్టి ఎవరు కూడా ఆత్మరక్షణ దొరకదు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఇంకొక రకంగా చెప్తే ధర్మశాస్త్రం ఒక మాట చెప్తున్నారు. లేవ్యకాండం 20:26 మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. మీరు నా వారై ఉండుటకు అన్య జనుల నుండి మిమ్మును వేరుపరచు. దేవునికి స్తోత్రం. దానితో బట్టి యెరెమ్యా 10:2 యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసించకుడి. చాలు. నేను మిమ్మల్ని అన్యజనుల నుండి వేరుపరుచుకున్నాను కాబట్టి అన్యజనుల ఆచారములు మీరు అభ్యసించకూడదు. దేనికి స్తోత్రం. ఇది మోషేకు ధర్మశాస్త్రం పెట్టిన మాట. నేను మిమ్మల్ని అన్యజనుల నుండి వేరుపరుచుకున్నాను. ఇంకొక మాట యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. నేను మిమ్మల్ని లోకములో నుండి వేర్పరచుకున్నాను. మంచిగా గమనించండి. ఇశ్రాయేలు విషయంలో ఏమంటున్నారు? నేను మిమ్మల్ని అన్ని జనుల నుండి వేర్పరచుకున్నారు. ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు తన శిష్యులతో ఏమంటున్నారు? నేను మిమ్మల్ని అన్ని జనుల నుండి వేరు చేసుకున్నారా, లోకము నుండి వేర్పరచుకున్నారా? లోకములో నుండి వేర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం. మంచిగా గమనించండి. ధర్మశాస్త్రం ఏమంటున్నారు? నేను మిమ్మల్ని అన్ని జనముల నుండి వేరు చేస్తున్నారు కాబట్టి అన్ని జనముల ఆచారములు మీరు అభ్యసించకూడదు. కానీ ఇక్కడికి రాగానే ఏమంటున్నారు? అన్ని జనుల కాదు, ఎక్కడి నుండి ఏర్పరచుకున్నారు? లోకముల నుండి ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం. 1 యోహాను 2:15 నుండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిగా మనం గమనించండి అందరూ. నేను మిమ్మల్ని అన్ని జనుల నుండి ఏర్పరచుకున్నారు కనుక మీరు అన్ని జనుల ఆచారములు పాటించకూడదు, ఆచరించకూడదు. ఇక్కడ ఏమంటున్నారు? నేను లోకములో నుండి వేర్పరచుకున్నారు కానీ కాబట్టి లోకమును ప్రేమించకూడదు. అనగా లోకములో ఏముంది? ఆచారములు కాదు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవునికి స్తోత్రం. లోకములో ఏంటి? ఆచారముల ఆశల. లోకములో ఏముంది? అన్ని జనులకు ఆచారం ఉంది. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మంచి గమనించండి. స్వార్థ నమ్మిన మీరు అన్ని జనుల నుండి వేరైందా, లోకం నుండి వేరైందా?
యేసుక్రీస్తుని నమ్ముచున్న మీరు కేవలం అన్యజనుల నుండి, అనగా వారి విగ్రహారాధన, వారి ఒక పండుగలు, వారి కొన్ని ఆచారములు, వారికి ఉన్న పద్ధతులు, ఇటువంటి విషయములు దీని నుండి వేరవడం. కానీ ప్రభు చెప్పింది కేవలం అన్ని జనులు కాదు, ఏంటి, లోకములో నుండి వేరు చేశారు. లోకములో ఏముంది? విగ్రహారాధనయా, ఆచారముల, పండుగల కాదు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పు ఇప్పుడు, ధర్మశాస్త్రం నమ్ముతున్నావా? సువార్త నమ్ముతున్నారా? మోషని నమ్ముతున్నారా? యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? నీకు రక్షణ మోషని బట్టి కలిగిందా? యేసుక్రీస్తుని బట్టి కలిగిందా? క్రైస్తవులను వారు చెప్పును గాక. హల్లెలూయా. మీ బునాది ఎవరిది? మోష వేసిన బునాదియా? క్రీస్తు వేసిన బునాదియా? క్రీస్తువున బండ మీద నిలబడి ఉన్నారా? యా మోష యొక్క ధర్మశాస్త్రం నిలబడి ఉన్నారా? ఈరోజు మీ రోషం దేని కొరకు? హల్లెలూయా. ఏదో ఒక విశ్వాసి ఏదో ఒక పండుగ చేసింది, చేయకూడదు, ఎందుకంటే ధర్మశాస్త్రం ఆల్రెడీ ఆ క్లాస్ అయిపోయింది, అది వద్దన్న కాదు. దేనికి స్తోత్రం. ఒక పండుగ చేసింది, మన పెద్దలు వెళ్ళి లేపుతారు, మీరు పండుగ చేసిందంటారు, చెయ్యకూడదు. అదే సమయంలో పండుగ చేయకూడదని చెప్పిన నీవు ధనాశ్వరుడు కదా? నీ డబ్బాశ్వరుడు కదా? సువార్తకి ఆచారం అడ్డంకమా, యా ధనాశ అడ్డంకమా? అదే కదా ప్రభు చెప్పేది. మీరు దోమల్ని వడగట్టి ఓండేల్ని మింగేస్తున్నారని. ఏదో చిన్న ఆచారం చేస్తే మీరు తప్పిపోయిందంటారు, అది చేస్తుంటారు. చేయమని నేను ఎప్పుడు దాన్ని సపోర్ట్ చేయడం కాదు, చేయకూడదు. కానీ అది కేవలం మోసేది. ఇక్కడ ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది బయటికి కనబడేది కాదు శరీరాశ. అదే అంటున్నారు పౌలు ఇక్కడ, నా శరీరంలో మంచిదేమీ లేదు, నా శరీరంలో మరణం. హల్లెలూయా. నేను ఒక పండుగ చేస్తే నలుగురు కనబడుతుంది, నా లోపల ఉన్న ఆశ ఎవరు కనబడుతుంది? నా శరీరంలో ఉన్న ఆశ, నా అంతరంగంలో, నా అవయవంలో ఉన్న పాపం ఎవరికి కనబడుతుంది? హల్లెలూయా. జీవపు డంబం, ఆడంబరం, ధనాశ, గొప్పతనం, గొప్ప గౌరవం, ఇవన్నీ జీవపు డంబం. ఇది తప్పులేదా? ఇది పాపం కాదా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది ఇప్పుడు కాదు, ఏదైనా ప్రారంభించిన పాపం. అది ఏదైనా ఉన్న పాపం. ఇదే మనిషి యొక్క పతనానికి కారణం. దురాశ గర్భం ధరించి పాపాన్ని కనెను, పాపం పరిపక్వమై మరణాన్ని కనెను. ఈ దురాశతోనే కదా నీ పడిపోయేది. నీ ఆచారంతో పడిపోలే, విగ్రహంతో పడిపోలే, ఏదో పండుగతో పడిపోలే. నీ పడిపోవడానికి కారణం దురాశలే. దానికి పరిహారం దొరికిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటంలో జరిగిన పాపం వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, విగ్రహారాధన కాదు, ఆమెన్, ఏదో తాగుబోతులు కాదు, ఏమీ కాదు, దురాశే. సాతాన్ వారిలో పుట్టించదేంటి? దురాశ. ఆ పండు తినడానికి రుచికరం, శరీరాశ, చూడడానికి అందమైనది, నేత్రాశ, అది జ్ఞానం పొందుకోవడానికి రమ్యమైనది, జీవపు డంబం. ఈ మూడు విషయములే సాతాను ఇక్కడ చూపించారు. దీన్ని బట్టే మనుషుడు పతనమైపోయి మరణానికి గురి అయిపోయారు. ఒక వ్యక్తిని చంపేది ఆచారం కాదు, దురాశలే. ఒక వ్యక్తి యొక్క ఆత్మని చంపేది ఆచారం కాదు, దురాశలే. దురాశ గర్భం ధరించి పాపం కనను, పాపం పరిపక్వమై మరణానికి కనను. ఆచారం నుండి విడుదల పొందిన మీరు దురాశ నుండి విడుదల పొందుకున్నారా? ఆచారం నుండి మారు మనసు పొందారు, దురాశ నుండి మారు మనసు పొందారా? ఆచారం నుండి విడుదల దొరికింది, దురాశ నుండి విడుదల దొరికిందా? అనగా సువార్త మీలో పని చేసిందా? క్రీస్తు మాట మీలో పని చేసిందా? నీ క్రైస్తవుడు అంటున్నారు, మోషే క్రైస్తవుడా, క్రీస్తు క్రైస్తవుడా? ఎవరైనప్పుడు కూడా ఈ రాత్రి ఆమె మీలోనే జవాబు వచ్చిన గాక. నీ ఎవరు? మోషకి శిష్యులా, క్రీస్తుకి శిష్యులా? నీ దేని బట్టి ఈరోజు క్రైస్తవుడు? క్రీస్తుకి నీ జీవితంలో ఏం
ఏం పని ఉంది? క్రీస్తు మీలో ఏం చేసింది? విగ్రహాన్ని విడిపించారా? అది మోసే ద్వారా జరిగింది. దొంగతనం నుండి విడుదల పొందుకున్నారా? అది ధర్మశాస్త్రం బట్టి. ఒక దుర్మార్గుడు విడుదల పొందుకున్నారా? ధర్మశాస్త్రం చాలు. విగ్రహాన్ని విడుదల పొందుకున్నారా? ధర్మశాస్త్రం చాలు. క్రీస్తుతో నీకేం పని? క్రీస్తు శిలువ మరణంతో నీకేం పని? నా మాట విన్న క్రైస్తవులారా చెప్పు. ఇవన్నీ విడిపించుకోవడానికి మోసే యొక్క ధర్మశాస్త్రం ఉంది. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహాలు చేయకూడదు, దేవుని నామం వృధా తీసుకోకూడదు, విశ్రాంతిని ఆదరించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఆమె దొంగతనం చేయకూడదు, ఆమె పరశుభులు ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఇటువంటి అన్నీ ఉంది ధర్మశాస్త్రంలో. హల్లెలూయా. మందిరం కట్టాలి, ప్రార్థించాలి, యాజకత్వం ఇదన్నీ భక్తి కార్యం అన్నీ ఉంది. క్రీస్తుతో నీకేం పని? క్రీస్తుతో నీకేం పని? క్రైస్తవుడా, క్రీస్తుతో నీకు సంబంధం ఉందా? ఈ రాత్రి కూడా కూర్చున్నా వారితో అడుగుచున్నాను, ఒకవేళ మీరు క్రైస్తవుడైతే క్రీస్తుతో నీకు సంబంధం ఉందా? క్రీస్తుని నీచులో ఏం చేశారని ఈ రోజు మీ ఒక సాక్ష్యం చెప్తావా? క్రీస్తుని బట్టి నీకు ఏం కలిగింది? ఒక్కసారి సాక్ష్యం చెప్పగలరా? దేవునికి స్తోత్రం. కొందరంటారు నాకు అప్పుడు ఉండేది విడిపించింది అంటారు. నేను అప్పుడు విడిపించాను, యేసుకు శిలువలో మరణించారా? హల్లెలూయా. కొందరంటారు నాకు రోగం ఉండే, హల్లెలూయా, పెద్ద రోగం ఉండే, నేను స్వస్థపరిచారు. యేసుకు శిలువలో మరణించక ముందు ఎంతమంది రోగిని స్వస్థపరిచాడు? చచ్చిపోయిన వారిని తిరిగి లేపాడు. దానికి కూడా శిలువలో మరణించాల్సిన అవసరం లేదు. అట్లయితే క్రైస్తవుడా, క్రీస్తు శిలువ మరణాన్ని బట్టి మీకు ఏం కలిగింది? ఆయన శిలువతో నీకున్న సంబంధం ఏంటి? ఎందుకనగా క్రైస్తవత్వం యొక్క సారం క్రీస్తు శిలువే. క్రీస్తు శిలువ లేని క్రైస్తవత్వం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శిలువ లేకుండా క్రైస్తవత్వం ఎక్కడ ఉంది చెప్పు? శిలువ లేని క్రైస్తవత్వం క్రీస్తు విరోధి క్రైస్తవత్వమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిలువ లేని క్రైస్తవత్వం ఎవరిది? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అద్భుతాలు చేస్తాడు, సత్యమే చెప్తాడు ఆయన, ఆయన అబద్ధమాడు. హల్లెలూయా. క్రీస్తు విరోధి మంచి సత్యమే చెప్తాడు, అంత పరిశుద్ధుడుగా ఉంటాడు. కానీ ఒక్కటి మాత్రం ఆయనకు వద్దు, సిలువ వద్దు, సిలువ వద్దు, వాక్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ క్రైస్తవుడైతే క్రీస్తు సిలువకి నీకు సంబంధం ఏంటి? ఒక్కొక్కడు పరిశీలించిన కాక. హల్లెలూయా. నీ క్రైస్తవుడైతే క్రీస్తు సిలువకి నీకున్న సంబంధం ఏంటి? నీకు పాట ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, ఆరాధన ఉంది, సహవాసం ఉంది. క్రీస్తు సిలువ ఉందా? ఆయన సిలువ నీ జీవితంలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాటు పాడితే నీ క్రైస్తవుడాయారా? కొంచెం వాక్యం నేర్చుకుంటే నీ క్రైస్తవుడాయారా? నీ నీళ్ళు మునిగి లేస్తే క్రైస్తవుడాయారా? ఒక సంఘానికి వెళ్తే క్రైస్తవుడాయారా? ఇదన్నీ ఉంటాయి. క్రీస్తు శిలువలో ఎంతకు మరణించినాడు? మనస్సాక్షి ఉంటే చెప్పు. హల్లెలూయా. నాలుగు పాటలు తెలుసుకొని ఒక అంటే ముక్క వాక్యం తెలుసుకొని ఆయన పాస్టర్ అయిపోతాడు ఈరోజు. పాస్టర్ గారు సిలువకి నీకు సంబంధం ఉందా? పాస్టర్ గారు సిలువకి నీకు సంబంధం ఉందా? ఓ ప్రసంగి కూడా నీకు సిలువకి సంబంధం ఉందా? వాక్యం నేర్చుకుంటే ప్రసంగుడు అయిపోతాడా? అవును, వాక్యం నేర్చుకుంటే ప్రసంగుడు అయిపోతాడు. వాక్యం నేర్చుకో, గాయకుడు అయిపోతాడు. ప్రార్థన చేసుకో, స్వస్థపరిచ చేస్తాడు. కానీ రక్షణ కావాలంటే క్రీస్తు సిలువే కావాలి. దేవునికి స్తోత్రం. రక్షణ క్రీస్తు సిలువ లేకుండా ఎవరికి దొరకదు. అందుకే కాబట్టి ఈరోజు రక్షణ లేని ప్రసంగికుడు, రక్షణ లేని పాస్టర్లు, రక్షణ లేని క్రైస్తవులు, రక్షణ లేని స్వస్థ పరిచర్య, రక్షణ ఎవరికొద్దు? నాలుగు పాటు, ఒక ఆరాధన, ఒక సంఘము, ఒక పాస్టరు, కొన్ని స్వస్థల, ఇందే ఈరోజు క్రైస్తవులకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ క్రైస్తవుడైతే సూటిగా అడుగుచున్నాను, రక్షణ పొందుకున్నారా? ఆర్ యు సేవ్డ్? నేను రక్షణ పొందుకొని అడిగితే వెంటనే మీకు జ్ఞాపకం వస్తుంది, నేను నీలో మునిగింది కదా అని అనుకుంటాను. నేను బాప్టిజం తీసుకున్నారు కదా, రక్షణ పొందని అడిగితే వెంటనే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది?
బాప్టిజం ఒక్కసారి నాకు రుచి చేస్తావా? బాప్టిజాన్ని బట్టి ఎవరికైనా రక్షణ దొరికినట్టుగా. నీలో మునిగి తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఏమో కానీ నీ బాప్టిజం తీసుకుంటే దాన్ని బట్టి రక్షణ దొరికినట్టుగా నాకు ఒక్క మాట రుచి ఇస్తారా? స్తోత్రం స్తోత్రం. మీ ఏం క్రైస్తవుడు? నీలో మునిగి రక్షణ పొందుకున్న క్రైస్తవుడా? నీలో మునిగి రక్షణ పొందుకున్న క్రైస్తవుడా? ఇక్కడ కూర్చున్న చాలా మంది అదే కావచ్చు. క్రైస్తవుడు కదా, తప్పకుండా నీలో మునుగుతారు. మునిగిని క్రైస్తవులు లేరు. రక్షణ పొందుకున్నారా? వెంటనే నా అయ్యగారు నన్ను బాప్టిజం ఇచ్చారు కదా, దేవునికి స్తోత్రం. నేను అడిగితే మీరు ఒక మాట చెప్తారు, ప్రభు అన్నారు కదా నమ్మి బాప్టిజం తీసుకొని రక్షణ పొందుతారని. నేను రుజువు అడిగితే మీరు వెంటనే ఆ వాక్యం చెప్తారు నాకు. అవును, బాప్టిజం తీసుకుంటే రక్షణ ఉంది కదా, నమ్మి బాప్టిజం తీసుకుంటే రక్షణ పొందుందని మార్కు 16:16 ఉంది కదా. నమ్మి బాప్టిజం తీసుకుంటే రక్షణ అంటారు. దేవునికి స్తోత్రం. సరే, అట్లా ఉండని. హల్లెలూయా. అంటే నాకు సవాలుని అడుగుతున్నా. యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఎంతో మంది ఆయన నమ్మినారు. ఆయన నమ్మిన వారు అందరూ తీసుకెళ్ళి బాప్టిజం చేశారా? ఆయన ఉంది. ఆయన నమ్మిన యూదులు చాలామంది యేసు నమ్మినారు. అందరు నమ్ముచున్నారా? వేల వేల మంది నమ్మినారు. రండి అందరు యోర్దానులోకి రండి, లేకపోతే చెరువు దగ్గరికి రండి, బావి దగ్గర రండి, అందరికి బాప్టిజం చేశా. 12 శిష్యులు నిలబెట్టి అరే అందరికీ బాప్టిజం. రక్షణ. వారు నమ్మారు, బాప్టిజం తీసుకున్నారు. రక్షణ. వారు యేసయ్యను నమ్ముతున్నారు, బాప్టిజం కూడా తీసుకున్నారు. రక్షణ. అట్లయితే ప్రభువా సిలువలో ఎందుకు మరణించినావు? నీ సిలువలో ఎందుకు మరణించినావు? ఈ బాప్టిజం ఇస్తే రక్షణ పొందుకుంటే ఈ సిలువలో మరణించడానికి నీ పిచ్చోడా? రక్షణ అందా? ఒక నీళ్ళలో మునిగి తేలితే రక్షణ దొరికితే ఆ సిలువ మోసి కష్టపడి నిందలు భరించి కొడాలు దెబ్బలు తిని ముళ్ళకిడం ధరించి చుమిరి బొట్టు రక్తం ఎక్కువ అర్పించి ప్రాణం పెట్టేది దేనికి? దేనికి? అట్లయితే నీకు అడుగుచున్నాను, ప్రభుని నమ్మిన నిన్ను, నీకు బాప్టిజం ఇచ్చిన పాస్టరు నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లారా? క్రీస్తు సిలువ దగ్గరికి తీసుకెళ్లారా? నీళ్ళు మునగడానికి, సిలువ చనిపోవడానికి, నీళ్ళు మునగడానికి, సిలువ మరణించడానికి. నీ నీళ్ళలో మునిగావా? సిలువలో మరణించారా? క్రైస్తవులు చెప్పునుగాక, నీళ్ళలో మునిగావా? సిలువలో మరణించారా? నీకు నీళ్ళతో సంబంధం, సిలువతో ఏ సంబంధం? ఆ సిలువ ప్రభుకు నాకు కాదు. సిలువ ప్రభుకు నాకు కాదు. ప్రభు సిలువలో మరణించిన నమ్ముతున్నా, నాకు సిలువ దూరం అయిపోనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మనసాక్షి ఉండే ప్రభు సన్నిధిలో రొమ్ము కొట్టుకుని ఏడు. దేవునికి స్తోత్రం. సమయం దగ్గరకు వచ్చింది, ఆడుకోవడానికి సమయం లేదు. హల్లెలూయా. నీ పెద్దరికి, నీ గొప్పతనం అన్ని పక్కలో పెట్టు. చెత్త ఈరోజు పశ్చాత్తాపడు. హల్లెలూయా. పశ్చాత్తాపడు. కనీసం స్వయం ఆలోచించు, నాకు రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? నేను పాస్టర్ కావచ్చు, రక్షణ పొందుకున్నావా? నీ ప్రవర్తి స్వస్థపరిచేసిన ఒక్క ప్రసంగుడు కావచ్చు, రక్షణ పొందుకున్నాడా? క్రీస్తు సిలువతో నీకున్న సంబంధం ఏంటి? క్రీస్తు సిలువతో నీకున్న సంబంధం ఏంటి? దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆ సిలువ కేవలం క్రీస్తుకేనా? నీకు సంబంధం లేదా? దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అనేకులకున్న భ్రమ, నీలో మునిగి తెలిసే రక్షణ పొందుతాను అనుకుంటున్నారు. నేను బాప్టిజానికి విరోధి కాదు. బాప్టిజం ఇస్తాను, తీసుకున్నాను, ఇస్తాను కూడా. గ్లోరీ. కానీ నీళ్ళలో మునుగుతా ఎవరికి రక్షణ రాదు. హల్లెలూయా. రక్షణ క్రీస్తు శిలువ మరణాన్ని బట్టి. నా పాపానికి పరిహారం యోర్దాను నదిలో జరగలేదు, క్రీస్తు శిలువలో జరిగింది. నా పాపానికి ఉన్న పరిహారం ఎక్కడ జరిగింది? క్రీస్తు శిలువలో. ఎలాగ జరిగింది? హల్లెలూయా. స్తోత్రం. యోర్దానులో నీళ్ళుంది, యోర్దానులో నీళ్ళుంది.
నా శరీరంలో కలిగిన మురికి అన్ని అక్కడ కడగవచ్చు. నా శరీరంలో దుర్మార్గత, విగ్రహారాధన, అపవిత్రత అన్ని నేను మునిగి తేలితే నా పాపాలన్నీ కడిగి వేయవచ్చు. స్తోత్రం. కడగబడును. కానీ ఇక్కడ పౌలేమంటున్నారు? స్తోత్రం. నాలో తన మురికి ఉంది అంటున్నారా? లేదు, నేనే దౌర్భాగ్యుడు. ఎన్ని కడిగినానే దౌర్భాగ్యుడు. ప్రైజలా. పందిని ఎన్ని స్నానం చేయించే పందే కదా. హల్లెలూయా. ఆ బురదలో ఉన్న పందిని మంచి స్నానం చేపిస్తే గొర్రెపిల్ల అయిపోతుందా? పంది ఇది ముందు నీ బురదలో ఉన్నాడు, ఇప్పుడు మంచిగా స్నానం, ఇప్పుడు దుర్వాసన ఏం లేదు, చాలా ఏం మురికి లేదు, చాలా క్లీన్ ఉంది, చాలా శుభ్రంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మన గొర్రెపిల్ల ఎందుకు పిలుస్తారా? పంది ఎంత శుభ్రం చేసిన పంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు శిలువ పాపిని కడగడానికి కాదు, పాపి చనిపోవడానికే. ఆ శిలువలో నాలో ఉన్న పాప పురుషుడు చనిపోవాలి. నాలో ఉన్న పాప మరణ నియమం శిలువలో కొట్టివేయబడాలి. అది క్రీస్తు శిలువ. అది క్రీస్తు శిలువ. హల్లెలూయా. ఎందుకు క్రీస్తు శిలువలో మరణించినాడు? ధర్మశాస్త్రం కడిగి వేయలేని నాలో ఉన్న ఆ పాప మరణ నియమం నా అవయవములో ఉన్నది. అది పైకి కనబడేది కాదు. నేను ఎన్ని వాక్యం నేర్చుకున్నా నేనెవరు? దౌర్భాగ్యుడు. ఎంత పాటు పాడినా, ఎంత వాక్యం నేర్చుకున్నా, ఎంత ప్రార్థించినా నేనెవరు? దౌర్భాగ్యుడు. ఈ దౌర్భాగ్యుడు పాటు పాడుతున్నా, ఈ దౌర్భాగ్యుడు ప్రసంగం చేస్తున్నా, ఈ దౌర్భాగ్యుడు గొప్ప భక్తి చేస్తున్నా. నేనే. ఈ నాకు ఎక్కడ పరిహారం? ఈ నేనైన వ్యక్తికి పరిహారం ఎక్కడ? ఎక్కడికి వెళ్ళినా నన్ను నిలబెట్టడానికి ఉన్న భక్తి, నన్ను గొప్ప చేయడానికి ఉన్న భక్తి, నన్ను ఆశీర్వదించే భక్తి, నన్ను పైకి తీసే భక్తి, నన్ను చంపుతున్న భక్తి ఎక్కడైనా ఉందా? హల్లెలూయా. ఈ సంఘానికి రండి, నీకు ఆశీర్వాదం. పలానా సంఘానికి రండి, నేను సేవకుడుగా చేస్తాను. పలానా సంఘానికి రండి, నేను గొప్పోడుగా చేస్తాను. పలానా సంఘానికి రండి, నీకు పదవి ఇస్తారు. పలానా సంఘానికి రండి, ఆమె నీకు ఆశీర్వాదం వస్తుంది. ఏదైనా సంఘం ఉందా నన్ను చంపేది? నేనైన వ్యక్తిని చంపుతున్నా, నేనైన వ్యక్తిని మరణానికి అప్పగిస్తున్నా ఏదైనా సంఘం ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి మీ సమాధానం చెప్తారా? ఎక్కడికి వెళ్ళినా నేను అని ప్రాచీన ఆదాం, నేను అనే వ్యక్తికి గొప్పతనం. నన్ను పాస్టర్గా చేయి, నన్ను గొప్పగా చేయి, నన్ను పెద్దగా చేయి, నన్ను సెక్రటరీగా చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను శరీరాన్ని స్వస్థపరచు, నన్ను కొంచెం ఆరోగ్యం దయచేయి. ఈ నన్ను అన్న వ్యక్తి కోసం కాదా ఈ రోజున్న సమస్త పరిచర్య? హల్లెలూయా. కొన్ని సంఘానికి వెళ్ళు, సన్నగా ఇంత లావ్ అయిపోతావు. ప్రైజలా. నేను ఇంత సన్నగా ఉంది. ఆ సంఘానికి వెళ్తే వారేం ప్రార్థించి గాలి కొట్టి నేను కొంత గొప్ప చేస్తాను. హల్లెలూయా. ఇది ముందు నన్ను ఎవరు గుర్తించరు, ఇప్పుడు నేను పాస్టర్ అయిపోయాను. ఇది ముందు నాకేం తెలియదు, ఇప్పుడు నేను ప్రసంగుడు అయిపోయాను. ఇప్పుడు నాకు ఇది ముందు నాకేం లేదు, దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. స్తోత్రం. నా పిల్లలకి పెళ్లి అయింది, నా కొడుకు ఉద్యోగం దొరికింది, నాకు పెద్ద ఇల్లు దొరికింది, నాకు కొంత ఆశీర్వాదం దొరికింది. ఆ కల్వరికెళ్ళు ఇంట్లో ఉన్నవాడు ఇంత అయిపోతాడు, వాడే అయిపోయింది కదా. హల్లెలూయా. వారేమన్నారు? జనాన్ని చూడండి, ఎన్ని కోట్లు నా దగ్గర, మీకు కొన్ని లక్షలనే దొరుకుతుంది. స్తోత్రం. క్రైస్తవత్వం లక్షాన్ని కోట్లుగా చేసి మారిపోయింది. ఆమె ఈ బయట కనబడిన మనిషిని ఉప్పింపచేయడానికి, దీన్ని ఆశీర్వదించడానికి, దీన్ని ఆశలు తీర్చడానికి, దీని కోరికలు తీర్చడానికి, దీని దురాశలు తీర్చడానికి ఈనాడున్న పరిచయం, ఈనాడున్న ప్రవర్తన, ఈనాడున్న ప్రసంగం, ఈ నన్ను అన్న వ్యక్తిని సిలువకి కొట్టడానికి ఎవరైనా ఉందా? ఆ సువార్త ఎక్కడ ఉంది? అదే క్రీస్తు సువార్త. నాకు శత్రు ఎవరో కాదు, నేనే. నాకు శత్రు నేనే. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఈ నాలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? హల్లెలూయా. నాకు శత్రు నేనే. నా ఆత్మకి శత్రు నా శరీరమే. హల్లెలూయా. నా ఆత్మకి శత్రు నా శరీరమే. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా.
యేసుకు శత్రువు లోకమైన ఎడల నాకు శత్రువు శరీరం, నా ఆత్మకి శత్రువు శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా మాట ఎవరైనా గ్రహిస్తున్నారా? ఎవరికైనా అర్థమవుతుందా? మీకేం ప్రార్థన కావాలి? నీ కోరికలు తీర్చే ప్రార్థన, నీకు ఆశీర్వాదం దొరికే ప్రార్థన, నీకు చిన్న ఉండబడిన గొప్ప చేసిన ప్రార్థన, నీ ఇల్లు గొప్ప చేసేది, నీ పిల్లల్ని గొప్ప చేసేది, నీకు చాలా డబ్బు వచ్చేది, ఆడంబరంగా జీవించేది, చాలా ఆశీర్వాదం వచ్చే ఆమెన్ అటువంటి ప్రార్థన పరిచర్య సంఘం సేవకులు మీకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నెంత దౌర్భాగ్యుడు. దీని నుండి నన్ను విడిపించే పరిచర్య ఉందా? దీనిలో నుండి నన్ను విడిపించే పరిచర్య ఉందా? దీనిలో నుండి నన్ను విడిపించే పరిచర్య ఉందా? దీని నుండి విడిపించే వాక్యం ఉందా? దీని నుండి విడిపించే ఆత్మ ఉందా? ఎవరిని వెతుకుచున్నారా? ఎవరిని వెతుకుచున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు నీలో నుండి నీకు విడుదల రాదు, రక్షణ లేదు, రక్షణ లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ సేవుడు కావచ్చు, పెద్ద సంఘం కట్టవచ్చు, రక్షణ లేదు. నేడు సంఘాలను ఎందుకు ఇట్లా అయిపోతుంది? రక్షణ లేని సేవకులు ఈరోజు పాస్టర్ అయిపోయిన కనుక రక్షణ లేని లక్షల కొద్ది క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. వాని సేవకునికి రక్షణ లేదు, పాస్టర్కు రక్షణ లేదు. రక్షణ గురించి ప్రకటించడానికి వారికి తెలియదు, సువార్త మర్మం వారికి తెలియదు. వారికి ఆశీర్వాదం తెలుసు, గొప్పతనం తెలుసు, ప్రార్థన తెలుసు, ఉజ్జీవం తెలుసు, పాటలు తెలుసు. హూ విల్ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ సువార్త ఎవరు ప్రకటిస్తారు? హల్లెలూయా. ఇది నీకే రక్షణ లేకుండా ఆయన ఏ రక్షణ ప్రకటిస్తారు? ఆయన సాక్ష్యం ఏంటి? నేను చాలా అప్పులో ఉండే, దేవుడు నన్ను విడిపించాలి, ఆమేన్, అప్పుడు నుండి నేను పెద్ద సేవకుడు అయిపోయాడు. ఆయన రక్షణ ఏంటి? అప్పుల నుండి విడుదల పొందుకున్నా. ఇంకొక నేను పెద్ద రోగిగా ఉండే, చాలా బలహీనంగా ఉండే, నా పెద్ద రోగం ఉండి నన్ను దేవుడు విడిపించాడు. నేను క్రైస్తవుడు అయిపోయాడు, తర్వాత సేవకుడు అయిపోయాడు. అవును, నీవన్న వ్యక్తిలో నుండి నీకు విడుదల దొరికిందా? నీవు అన్న నీలో నుండి నీకు విడుదల దొరికిందా? నీ సాక్ష్యం అండి నాకు రోగం ఉండి విడుదల, నీ సాక్ష్యం నాకు దయ్యాల నుండి విడుదల, నీ సాక్ష్యం నాకు అప్పుల నుండి విడుదల, నాకు చాలా ఇబ్బంది నుండి విడుదల. దేవుడు నన్ను విడిపించాను గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్పి 10 మందిని పోగు చేసుకోవడం, సేవ చేయడం. ఎవరైనా ఉన్నారా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఈ నాలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అర్థం చేయడానికి ఎవరైనా ఉందా? పరిశుద్ధాత్మ తప్ప ఎవరిని మీకు అర్థం చేయించడు. పరిశుద్ధాత్మ తప్ప ఈ మాట మీకు ఒప్పింపు రాదు. హల్లెలూయా. నాలో ఉన్న నన్ను గుర్తించాలంటే నాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. నా తాగుబోతు గుర్తించడానికి 10 మంది చెప్తే నాకు అర్థమైపోతుంది. అరే నీ తాగుబోతు రాదా అంటే నాకు ఒప్పింపు అవుతుంది, నేను విగ్రహించి నాకు అర్థమవుతుంది. దానికి పరిశుద్ధాత్మ అవసరం లేదు. ఈ పరిశుద్ధాత్మ ఒప్పింప చేసిన పాపం ఏంటి? హల్లెలూయా. నాలో ఉన్న ఈ దౌర్భాగ్య పరిశుద్ధుడు, నాలో ఉన్న నేను అది ఒప్పింప చేయాలంటే పరిశుద్ధాత్మ ఒక్కొక్క హృదయంలో కార్యం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు యేసుని ప్రభు అని ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ పరిశుద్ధాత్మ లేకుండా ఎవరికి కొత్త జన్మం దొరకదు. ఆ పరిశుద్ధాత్మ బట్టి మనకి నిజమైన పాపం గురించి ఒప్పింపు. దేవునికి స్తోత్రం. నా మనస్సాక్షికో నా బుద్ధికో అర్థం కాని దానిని ఒప్పింపి రాని దాన్ని ఒప్పింప చేసేదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరో సొమ్ము దొంగతనం చేస్తే నా మనసాక్షి అంటారు, నేను దొంగతనం చేశారు కదా, నా మనసాక్షి అంటారు. కానీ నాలోనే ధనాశ ఉంటే ఎవరు ఒప్పింపేస్తారు నాకు? నేను ఒకరి దొంగతనం చేస్తే నా మనసాక్షి అంటారు, నీ దొంగతనం చేసి అంటాడు. నాలోనే ధనాశ ఉంది, డబ్బు డబ్బు డబ్బు, ఎవరు ఒప్పింపజేస్తారు నాకు ఇది? ఎందుకంటే నేను అన్యాయం చేయలేదు, అబద్ధం ఆడలేదు, నేను న్యాయంగానే సంపాదిస్తున్నా. నిజమే, నేను న్యాయంగానే సంపాదిస్తున్నా. కానీ నాకు డబ్బు కావాలి, న్యాయము అన్యాయము, నాకు డబ్బు కావాలి. డబ్బు డబ్బు డబ్బు, ఇది మీకు ఎవరు ఒప్పింపజేస్తారు?
దీని ఒప్పించడం నీకు పరిశుద్ధాత్మ గారి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేసే తప్పు అంటారు, నీలోనే ధనాశ ఉండే నీ పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా అన్యాయం చేసే నీ పరిశుద్ధుడు, నీలోనే ధనాశ లోగాశ ఉండే నీ పరిశుద్ధుడు. ఇదే కదా నేడు క్రైస్తవత్వం. క్రీస్తు సువార్త నీలో వెలిగింపబడిందా? పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగిందా? లేని ఎడల ప్రియులారా, మీ క్రైస్తవులను చెప్పడం వ్యర్థం. అది నీ భ్రమ, అది మీ భ్రమ. అన్ని జనులకు నీకు ఏమీ తేడా లేదు. అన్ని జనులకు మీకు ఏమీ తేడా లేదు. వారి పాపి అయిన అన్ని జనులు, నీ పాపి అయిన క్రైస్తవుడు అందే. అందుకే వాక్యం చెప్తుంది, ఏమీ తేడా లేదు. యూదులేంటి, క్రీస్తు దేశస్తులేంటి, అందరూ పాపములో ఉన్నారని వాక్యం చెప్పడానికి కారణం అదే. హల్లెలూయా. ఏ భేదం లేదు, అందరూ పాపములో ఉన్నారని చెప్పడానికి కారణం అది. యూదులేంటి, దేవుని నమ్ముకున్న యూదులే కానీ, విగ్రహాలైన క్రీస్తు దేశస్తులే కానీ అందరూ పాపములో ఉన్నారు. అట్లయితే మీలో ఉన్న ఈ దౌర్భాగ్యస్థితి ఎప్పుడైనా నీ గుర్తించారా? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు. హల్లెలూయా. పాపం నాలోనే ఉంది. నా ఆత్మకి విరోధి నా శరీరమే. ఈ లోగాశ నాలో, శరీరాశ, నేత్రాశ, జీవం డంబం, నేను దీనికి లోనే ఉన్నాను. ఓకే, నేను ఎవరికి అన్యాయం చేయకపోవచ్చు, అబద్ధం ఆడకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, నేను ఏదో దుర్మార్గం కాకపోవచ్చు, కానీ నా అవయవములో ఉన్న పాపం, నా అవయవములో, ఇక్కడ ఏమంటున్నారు? నా మనసులో దేవుని ధర్మశాస్త్రం, నా అవయవములో వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. 8వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. దేని నుండి విడుదల కావాలి? పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. నన్ను తాగుబోతులు విడిపించారా? విగ్రహాన్ని విడిపించారా? దేని నుండి విడిపించారు? పాప మరణ నియమం. అన్న ఈ పాప మరణ నియమం ఎక్కడ ఉంది? గుడిలో ఉందా? నా శరీరములో, నా అవయవములో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది గుర్తించడానికి ఎవరికైనా దేవుడు హృదయం తెరిస్తే మంచిది. హల్లెలూయా. ఈ రాత్రి నీ హృదయం దేవుడు తెరిస్తే మంచిది, ఈ సువార్త సత్యాన్ని గ్రహించడానికి. హల్లెలూయా. దేవుడు నీ హృదయం తెరవకపోతే ఈ మాట నీకు అర్థమే కాదు. నేను అనుకుంటా, నేను పాట పాడుతున్నారు కదా, నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు కదా, నేను ఎవరికి కీడు చేయడం లేదు కదా, నేను బాగుండు కదా అని నీ అనుకుని నీ క్రైస్తవులుగా భ్రమపడుతున్నావు. నేను అడుగుచున్న నీ మంచివారే రక్షణ పొందుకున్నారా? రక్షణ దొరికిందా? నీలో ఉన్న పాప మరణ నియమం నుండి నీకు విడుదల దొరికిందా? అనగా మీలో నుండి నీకు విడుదల దొరికిందా? నీవు మీకే అమ్ముడు పోయింది, నీవు మీకే దాసులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా అర్థం చేస్తున్నారా? మీరేమంటారు? నేను ఎవరి మాట వినరు, కానీ నీ మాట వింటారు కదా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరిని పట్టించుకోను, నేను ఎవరి మాట వినను, నేను ఎవరికి లొంగను. కరెక్టే, కానీ నీకే కదా లొంగిపోయేది. మీరు మీకే లొంగిపోతుంది కదా. అదే కదా పౌలు చెప్పింది, నేను నాకే దాసుడు, ఈ దాసుడు నన్ను ఎవరు విడిపిస్తారు? నాలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? చాలా గర్వంతో చెప్తారు, నేను ఎవరికి లోపడరు, నేను స్వతంత్రులు. కొందరంటే నేను స్వతంత్రులు. ప్రభు అన్నారు, మీరు నాకు శిష్యులే సత్యం గ్రహిస్తే మీరు స్వతంత్రులు అవుతారన్నారు. మరి మేమైతే దాసులమా? హల్లెలూయా. మరలా ప్రభు అంటారు, కుమారుడు మీరు స్వతంత్రులు చేస్తే మీరు నిజంగా స్వతంత్రులు. ఏ స్వాతంత్ర్యం? ప్రభు చెప్పిన స్వాతంత్ర్యం ఏంటి? ఆ స్వాతంత్ర్యం మీరు పొందారా? అదే పౌలు అంటున్నారు, నాలో నుండి నన్ను విడిపించి, నాలో నుండి నాకు స్వాతంత్ర్యం. అనగా ఇప్పుడు నేను నా మాటను బట్టి కాదు, నా మీద అధికారం చేసేది నేను కాదు,
నేను నా కోరికని బట్టి కాదు, నా చింతని బట్టి కాదు, నా ఉద్దేశాన్ని బట్టి కాదు, ఆత్మ నియమానికి నిలబడి ఉన్నాను. శరీరం చెప్పిన మాటకి కాదు, ఆత్మ మాటకి నిలబడతా. హల్లెలూయా. ఎందుకనగా శరీరానుసార మనస్సు మరణం, ఆత్మానుసార మనస్సు జీవం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రాత్రి నా మాట విన్న ప్రియులారా, మన ఏ మాటకి, మన ఎవరికి బానిసలు? చాలా వరకు బానిసలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ స్వాతంత్రం దొరికిన వారు ప్రతిదానికి బానిసలు అయిపోతారు. కొందరు సంఘానికి బానిసలు, కొందరు పాస్టర్లకు బానిసలు. దేవునికి స్తోత్రం. అన్నీ తెలుసు, పాస్టర్ అంటే మనకి పోతారు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆమైనా అది చూసే ఖండానికి లేదు. సేవకుడిని బానిసుడు కాబట్టి నీ నా విశ్వాసి, నేనే కదండి ముంచేది, నేను ప్రార్థించినప్పుడు కదా నీ దెయ్యం పోయేది అని చెప్పుకొనొచ్చు వారిని బానిసులుగా చేసి ఈరోజు ఎక్కడా చూసినా దేనికి స్తోత్రం, సేవకులు ఒక బానిసత్వం. ఎక్కడ చూసినా ఇదే, నా సంఘం నా విశ్వాసి, నా సంఘం నా విశ్వాసి. ఎవరికి ఏసుకు వచ్చినా వారిని విడిచిపెట్టాడు. ప్రభు మేఘమండలో వచ్చినా వీరిని విడిచిపెట్టాడు. నీ పోతే ఇంకా నా సంఘంలో ఎవరున్నాడు? దేవునికి స్తోత్రం. అయ్య గారికి భయం, ఈయనైతే పోడు. ప్రభు వచ్చి వీరన్నీ పోతే ఇంకా నా సంఘం ఖాళీ అయిపోతుంది. ప్రభు వచ్చినా వీరిని విడిచిపెట్టాడు. స్తోత్రం. నా గొర్రెలు నా వెంబడిస్తారు ప్రభు అన్నారు. ఆ గొర్రెలు వచ్చి ఎక్కడైనా తన స్వరం వినిపిస్తే పాస్టర్కి భయం, నా గొర్రెలు పోతారో ఏమో, నా గొర్రెలు పోతారో ఏమో. మంచి కాపరి వెంబడి పోయినా గొర్రెలకు భయం. అరే వారు సినిమా థియేటర్కి పోలేదు కదా, కళ్ళు షాపు పోలేదు కదా, ప్రభు వెంబడి పోయింది కదా. ప్రభు వెంబడి పోతే ఇంకా నాకెవరుంది? స్తోత్రం. ఇంకా నాకెవరుంది? నా సంఘంలో ఎవరుంది? 10 మంది ప్రభు ఇంకా వెంబడి పోతే ఈయనకి సంతోషం లేదు. దేవునికి స్తోత్రం. నా సంఘానికి రా, ఏమైనా పాపం చేసుకో, నా సంఘానికి వస్తే చాలు. ఎవరైనా దీనిలో రక్షణ పొందుకుంటే ఈయన భరించుకోలే. ఎక్కడ చూసినా ఆమెను ఒక వ్యక్తిని విగ్రహాలను విడిపించవచ్చు, దెయ్యాలను విడిపించవచ్చు, 6,000 ఆమె సేనాదయ్యుని విడిపించవచ్చు, కానీ పాశ్చాత్యుని విడిపించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో సేనాదయ్యమే దారిపోయింది. సేన అంటే 6,000 అన్ని దయ్యాల నుండి ప్రభు విడిపించారు. కానీ ఈరోజు ఒక పాశ్చాత్యుడు ఒక వ్యక్తిని విడిపించాలంటే సిలువలో ప్రాణం పెట్టినవడానికి విడుదల రాదు. అంత భయంకరమైన బంధకం ఉంది ఈరోజు. క్రైస్తవ బంధకం, మత బంధకం, సేవకుల బంధకం. హల్లెలూయా. లేకుండా ఈ రాత్రి మీకు సవాలు అడుగుచున్నాను. ఈ రాత్రి మీ వింటున్న సత్యాన్ని వెంబడించడానికి నీకు స్వాతంత్ర్యం ఉందా అని పాస్టర్కు భయపడుతున్నారా? ధైర్యంగా చెప్పు. ఈ రాత్రి నీ మనస్సాక్షి మీకు చెప్తున్నారు, ఈ మాట సత్యం. నాకు ఈ అనుభవం కావాలి, ఈ విడుదల కావాలని నీ అనుకుంటే నీ పాస్టర్ వదులుకుంటారా? నేను స్తోత్ర. హల్లెలూయా. సుట్టిగా అడుగుచున్నా, నేను నీ సేవకులు ఒప్పుకుంటారా? అయ్యా నన్ను వదిలేసేయి, నాకు సత్యం తెలిసింది, నాకు రక్షణ కావాలి, నాకు ప్రభు వెంబడి పోతున్నా. ఏమని చేసి ఇక్కడ సావు? ఎందుకు పోతున్నా? ఆ రాజు ఫరవో చెప్పినట్టుగా ఇక్కడనే సావు. సత్యం ఉంటే ఇక్కడే పాటించుకో, ఇక్కడే ఉండిపో. స్తోత్రం. ఎక్కడ చూసినా ఇదే, ఎక్కడ చూసినా ఇదే. క్రైస్తలా యేసుక్రీస్తే దుఃఖపడుతున్నారు. నేను నా ప్రాణం పెట్టాను, రక్తం అర్పించినారు. పాస్టర్ల కోసం చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. నా కోసం ఒకడున్నాడా? నా కోసం ఒకడున్నాడా? ఉన్నవారిని అన్ని పాస్టర్లు పంచుకున్నారు, నాకెవరైనా ఉన్నారా? ఉన్న క్రైస్తవులందరినీ పాస్టర్లు పంచుకున్నారు, సంస్థలు పంచుకున్నారు. నేను ఇది ఊహంతో చెప్పలేదు. పరిశుద్ధాత్మ సూటే నాతో అడిగిన సవాల్ ఇది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సూటనకు అడిగిన సవాలు. పాస్టర్లందరికీ సంఘం ఉంది, నా పెళ్లి కుమార్తె ఎక్కడ? ఈ సవాలు నాకు అడిగినప్పుడే నాకు మంట పుట్టింది, రోషం పట్టింది. అప్పటి నుండి ఈ పాస్టర్లు ఒక దయ్యానికి విరోధంగా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. హల్లెలూయా. క్రైస్తవత్వానికి నంబర్ 1 ఆటంకం పాస్టర్లే. అన్ని ఆరాధనలు విడిపించగలరు, విగ్రహాన్ని విడిపించగలరు, కానీ ఈ అబద్ధికులైన పొట్ట కోసం బయలుదేరిన పాస్టర్ చేతుల నుండి ప్రజల్ని విడిపించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ప్రభు సేవలు ప్రభు వెంబడి నడిపిస్తున్న ఎవరైనా ఉంటే నేను వారిని దేవునికి స్తోత్రం, నేను వారిని గౌరవిస్తున్నాను. హల్లెలూయా. నా వెంబడి కాదు, ఈ వ్యక్తి
ప్రభువులోకి వస్తే నీ నా వెంబడి నీ ప్రభుని వెంబడించు. నేను ప్రభుని వెంబడిస్తున్నాను, నీ కూడా ప్రభుని వెంబడించు. నేను కాదు నీ కాపరి, ప్రభువే నీకు కాపరి. నీ కోసం ప్రాణం పెట్టేవాడు నేనే కాదు, ప్రభువే. ప్రభు చిత్తం చేయి, ఆయన వెంబడించు, ఆయన సంతోషంగా ఉండు. నిన్ను బట్టి నేను బ్రతకడానికి కాదు. హల్లెలూయా. 10 మంది కానికి ఉండే నేను బ్రతుకుతాను అది కాదు. నేను బ్రతికించేది నిన్ను బట్టి కాదు, దేవుడు నన్ను కాపాడతాడు. నేను 10 మంది మీద ఆధారపడి బ్రతికేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకనగా మీరు కాదు నన్ను సేవకి పిలిచాడు, దేవుడు పిలిచాడు. నా యజమాడు ఉన్నాడు, ఆయన నాకు ఇస్తాడు. ఆ ధైర్యం ఉండే వారు ఎప్పుడు చేయరు. అనగా ఈరోజు ప్రజలు ఎన్నెన్నో విషయముకు బానిసలైపోతున్నారు. కానీ తనలో నుండి తాను విడుదల పొందుకున్నవాడు మరి దేనికి స్వతంత్రులు కాదు, బానిసలు కాదు. అదే ప్రభు కుమారుడిని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులు. ఎవరంటే నేను నా కేసు, నేను నా మాట విన్నారు, ఇంకా మీ మాట ఎట్లా వింటారు? హల్లెలూయా. నేను నా మాట విన్నారు, ఇంకా అయ్యగారు మీ మాట ఎట్లా వింటారు? పరిశుద్ధాత్మ మాటకి లోబడతా, ఆత్మ మాటకి లోబడతా. ఆత్మ ఎట్లా నడిపిస్తుందో పోతా. ఆత్మ ఎప్పుడు నా అహంకారాన్ని బట్టి, నా గర్వాన్ని బట్టి నడిపించడు, నా సునీతి బట్టి నడిపించడు. పరిశుద్ధాత్మ నన్ను క్రీస్తుని వెంబడి నడిపించదే, క్రీస్తు అడుగు చాల్లో నడిపించదే, సమల మార్గం కూడా నడిపించదే, నిందలు మోసుకుని వెళ్ళేదే, శిలువ మోసుకుని పోవడానికే పరిశుద్ధాత్మకి నడిపింపు. అది సంపాదించే మార్గం కాదు, సంపాదించి వదులుకున్న మార్గం. అది గౌరవం పొందే మార్గం కాదు, నిందలు మరించే మార్గం. అది పొగడబడే మార్గం కాదు, అది అవమానపరచబడిన మార్గం. అది పరిశుద్ధాత్మ నడిపించే మార్గం. దేవునికి స్తోత్ర. నేనంటారు నాకు పొగడదల కావాలని, నేనంటారు 10 మందిని గౌరవించాలని. పరిశుద్ధాత్మ అంటారు క్రీస్తు నింద మోసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటారు నాకు కొంచెం సుఖంగా ఉండాలి. పరిశుద్ధాత్మ అంటున్నారు శ్రమపడు, శ్రమపడు. అప్పుడు ఏమంటారు? నీ మాట నేను విన్నను, ఆత్మ మాట వింటా. నేనంటున్నారు నీకు సుఖం కావాలని, పరిశుద్ధాత్మ అంటున్నారు శ్రమ పొందాలని. ఎవరి మాట వింటా నేను? నా మాటయా, ఆత్మ మాటయా? నా మాట, నా శరీరం ఏమంటారు? ఈ శరీరానికి కొంచెం సుఖం కావాలి, గౌరవం కావాలి, గొప్పతనం కావాలి నేను అంటారు. ఆత్మ అంటారు కాదు, నిందలు మోయి, శ్రమపడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఉందా ఈ విడుదల? ఎవరికి లోబడుతున్నావు? శరీరానికి, ఆత్మకి? నీకు లోబడుతున్నారా, ఆత్మకి లోబడుతున్నారా? నీ ఎవరికి బానిసులు? మీకు బానిసులా, ఆత్మకి బానిసులా? హల్లెలూయా. ఒక్క నిమిషం పరిశీలించుకో, ఒక్క నిమిషం పరిశీలించుకో. నీ ఎవరి వ్యక్తి? నీ వ్యక్తియా, నీ క్రీస్తు వ్యక్తియా? నీ వ్యక్తియా, క్రీస్తువా? నీ ఎవరు సొమ్ము? నీ ఎవరు సొత్తు? నీకు సొత్తా, ఇక దేవునికి సొత్తా? హల్లెలూయా. వాక్యం చెప్తుంది మీరు విలువట్టి కొనబడేవారు కనుక మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. ప్రభు నన్ను కొన్నారు, తన సొత్తుగా మార్చారు. ఇంక నేను నాది కాదు, నా మీద నాకే హక్కు లేదు, అధికారం లేదు, నాలో నా ఒక్క కోరికలు జరగదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది అన్యులకు సంబంధించిన ఆచారములు, అలవాట్లు, పద్ధతిలో ఇంకా ఉన్నారు. ఇంకా కొందరు మాకు అంత ఏం లేదు, అదన్నీ విడిచిపెట్టుకున్నారు అంటారు. స్తోత్రం. కావచ్చు, మీకు ఆచారములు, అలవాట్లు అంటే ఏమీ లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? నేను అన్ని జనుల నుండి కాదు, లోకం నుండి ఏర్పరచుకున్నాను. నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకున్నారు. లోకము ఉన్నది ఆచారములో, అలవాట్లు కాదు. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. నీ అంతరంగంలో దాగి ఉన్న, నీలో ఉన్న పాప కోరికలు, ఆత్మకి విరోధమైన నీకున్న ఆలోచనలు, నీవు కోరుతున్న విషయాలు, ప్రాచీన ఆదామొక్క కోరికలు, ఆ దురాశలు, దాని నుండి నీకు విడుదల ఉందా? దాని నుండి విడుదల ఉందా? ఆ పాప నియమం నీ అవయవములో ఉంది. అది ఎక్కడో పోయి నేర్చుకునేది కాదు, అది నీలోనే ఉంది. దీని నుండి మీకు విడుదల ఉంటాయి రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ కేక ఉందారో, ఎవరికైతే ఈ దుఃఖం ఉందో,
అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఈ పాపమునకు లోనైన శరీరమును నన్ను ఎవరు విడిపిస్తారని ఎవరికైతే ఈ యొక్క కేక, ఈ యొక్క ఏడుపు ఉందో అట్టి వారంటారు మన ప్రభు యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి నాలో నుండి నన్ను విడిపించడానికే క్రీస్తు శిలువలో మరణించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి క్రీస్తు శిలువ మరణ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమంటారు యేసుకు శిలువలో మరణించారు, కొండ దెబ్బలు తిన్నారు, రక్తం కాల్చినారు, ముళ్ళ కిండం ధరించి, అన్ని కరెక్టే. కానీ ఆ శిలువ ఏంటి? క్రీస్తు శిలువ హల్లెలూయా నేను ఆరాధించే స్థలం కాదు, నేను మరణించే స్థలం. అందుకే పౌలు అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించే నేను కాదు, క్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తులో మరణించిన మాత్రం కాదు, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తులో మరణించాలి అందరూ ఒప్పుకుంటారు. నేను కూడా మరణించాలని, ప్రభు నేను కూడా నీతో శిలువలో వేయబడును గాక. అదండి విశ్వాసం, అది సువార్త విశ్వాసం. యేసయ్య నా కోసం శిలువలో మరణించాడు మీరు నమ్మిన ఎడలా ఏం చేయాలి? నేను కూడా నీతో కూడా మరణించాలి. నాలో ఉన్న పాప వ్యక్తి, పాప పురుషుడు, ఈ శరీరాశతోను దురాశతోను నేత్రాశతోను జీవపడముతో చెడిపోయిన నా ప్రాచీన వ్యక్తి, ఆ వ్యక్తి శిలువ కొట్టబడాలి. దేవునికి స్తోత్రం. నేను అనే వ్యక్తి, నాది అనే వ్యక్తి, నాకు అనే వ్యక్తి, నాలో దాగి ఉన్న స్వయమైన నేనన్న వ్యక్తి, ఆ వ్యక్తి శిలువలో మరణించడానికే క్రీస్తు శిలువలో మరణించినాడు. మిగతాని ధర్మశాస్త్రంలో ఉంది, మిగతాని ధర్మశాస్త్రం చాలు. కానీ ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయారో అది దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటి నుండి ధర్మశాస్త్రం విడిపించగలరు, కానీ నాలో నుండి నన్ను విడిపించలేకపోయారు. నాలో నుండి విడిపించాలుండే నేను సిలువ వేయబడాలి, నేనైన వ్యక్తి సిలువలో మరణించాలి. అప్పుడే నాకు దాని నుండి విడుదలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పగలరా ఈ విడుదల నాకు దొరికారని? చెప్పగలరా? లేకుండా అన్ని జనులకు నీకు ఏమి వ్యత్యాసం లేదు, ఏమి వ్యత్యాసం లేదు. దేవునికి స్తోత్రం. నీ యేసయ్య నమ్ముకున్న అన్ని జనులు అందే, నీ చచ్చిపోతున్న అన్ని జనులు అందే. వారి మనస్తత్వం నీ మనస్తత్వం ఒక్కటే. అన్ని జనులు కూడా అండి నాది, నీ కూడా అండి నాది. ఆరాధన వ్యత్యాసం, కానీ మనస్తత్వం ఒక్కటే. వారికి డబ్బు, నీకు డబ్బు. వారి గొప్పతనం, మీకు గొప్పతనం. వారికి గౌరవం, మీకు గౌరవం. వారికి ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. మనస్తత్వం కానీ వ్యత్యాసం ఉందా? లేదు, ఏం లేదు. వారి గుడికి వెళ్తారు, నీ చర్చకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా వారి స్వార్థం జరగాలి. కానీ ఈ రాత్రి తమ దౌర్భాగ్య స్థితిని ఒప్పుకొనొచ్చు. నాలో పాప మరణ నియమం నా శరీరంలో ఉంది, దీని నుండి నన్ను ఎవరు విడిపిస్తాడు? నన్ను ఎవరు విడిపిస్తాడు? మీదన్నిటి నుండి నేను విడుదల పొందగలరు, కానీ నేనే నాకు శత్రువు. నన్ను ఆత్మని మానుషుగా చేస్తుంది నేనే. నేను నాకే అమ్ముడు పోయింది. నన్ను ఎవరు విడిపిస్తారు? అట్టి ఆలోచన కలిగిన వారు, అట్టి ఆశ కలిగిన వారే క్రీస్తు శిలువ వైపు చూసిన కాక. ప్రభువా, నాలో నుండి విడిపించడానికి నీ శిలువలో మరణించినాడు. ఆ విశ్వాసం బట్టి నాలో నన్ను బానిసలుగా చేసిన ఆ ప్రాచీన వ్యక్తి కూడా శిలువ వేయబడిన గాక. ఎవరైతే విశ్వాసంతో ఒప్పుకుంటున్నారో, విశ్వాసంతో అప్పగిస్తున్నారో, విశ్వాసంతో మారు మనసు పొందుతున్నారో, దేవుడు ఆ కార్యం వారిలో చేస్తారు. హల్లెలూయా. అది నా వలన కాదు, దేవుడే చేస్తారు. హల్లెలూయా. నేను మరణించాలంటే నా వలన కాదు, నేను శిలువ ఇవ్వడాలంటే నా వలన కాదు. ఎప్పుడైతే నేను విశ్వసించి నేను ఒప్పుకుంటున్నారో, దేవుడు ఆ కార్యం నాలో చేస్తున్నది. అదే విశ్వాసాన్ని బట్టిన నీతి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రాత్రి నా మాట విని ప్రియులారా, హల్లెలూయా. దేని బట్టి మీ క్రైస్తవులు అంటున్నారు? మీ రక్షణ దేన్ని బట్టి? నీలో మురిగి దాన్ని బట్టియా? క్రీస్తులో శిలువలో మరణించడాన్ని బట్టియా? హల్లెలూయా. నీలో వేరే ఏమీ లేకపోవచ్చు, కానీ మీలో మీరే ఉండిపోయింది కదా. క్రీస్తు శిలువ ఎందుకు మరణించినాడు? నాలో నుండి నన్ను విడిపించడానికి.
నేనైన వ్యక్తిని సిలువ వేయడానికే క్రీస్తు మరణించినాడు. ఈ మాట అర్థం చేసుకో. క్రీస్తు సిలువలో ఎందుకు మరణించినాడు? హల్లెలూయా. ఏదో సారాయ విగ్రహాన్ని కొట్టడానికి కాదు. నేను అనే వ్యక్తి సిలువలో మరణించాలి, అందుకే క్రీస్తు సిలువలో మరణించినాడు. నమ్ముచున్నారా? నమ్ముచున్నారా? ఈ సత్యం మీరు నమ్ముచున్నారా? క్రీస్తు సిలువ మరణం లేకపోతే దేనికి? మీరే నాకు చెప్పు. యేసుకు సిలువలో ఎందుకు మరణించినారు? మీరే నాకు చెప్పు. హల్లెలూయా. ఆయన మీకు సిలువలో మరణించినాడు. మీ నమ్మిన ఎడల ఎందుకు మరణించినాడు? ఆయన సిలువ మరణాన్ని బట్టి జరిగినది ఏంటి? నేను అనే వ్యక్తి సిలువ వేయబడాలి. సమస్త దురాశతో అనగా శరీరాశతో, నేత్రాశతో, జీవపు డంబంతో, ధనాశతో, గొప్పతనంతో అన్ని నిండిన ఈ నేనైన వ్యక్తి సిలువ వేయబడి ఈ నాలుగు వ్యక్తిలో ఉండిన ఆత్మకి విడుదల కావాలి. దానికే క్రీస్తు సిలువలో మరణించినాడు. అదే సువార్త, అదే క్రీస్తు సువార్త. ఈ సువార్త ఎప్పుడైనా మీరు నమ్మినారా? ఎప్పుడైనా మీలో కార్యం చేసిందా? నీ కిట్టుడికి రక్షణ కలిగిందా? హల్లెలూయా. అట్టుండి ఆ సిలువలో ఎవరైతే తమకు తాము అప్పగించినారో, ఎవరైతే విశ్వాసం పెట్టారో చూడ మరణించినారో, అలాగ మరణించిన వారిని సమాధించడానికే నీటి ద్వారా బాప్తిస్మం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపవిత్రంగా ఉన్నదిని పవిత్రపరిచే స్నానం కాదు, ఆమె బాప్తిస్మం. చనిపోయిన వారిని సమాధి చేసేదే బాప్తిస్మం. చనిపోయిన వారిని సమాధి చేసేదే బాప్తిస్మం. బాప్తిస్మం కాగా పాపిని శుభ్రం చేసేది కాదు, చనిపోయిన వారిని సమాధి చేసేదే బాప్తిస్మం. ఈ రాత్రి ఈ అనుభవం మీరు ఉన్నారని చెప్పగలరా? ఈ రక్షణ మీరు పొందుకున్నారా? హల్లెలూయా. అన్ని జలాచారం విడిచిపెట్టారు, లోగాన్ని విడిచిపెట్టారా? హల్లెలూయా. లోగాన్ని విడిచిపెట్టారా? లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. గ్లోరీ, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమంటున్నారు? నేను లోక సంబంధి కాదు. లోకం నన్ను దేశించినారు. యేసుక్రీస్తుకు నంబర్ 1 శత్రువు ఎవరు? లోకం. లోకం ప్రభు అంటున్నారు, లోకం నన్ను దేశించినారు. నేను లోక సంబంధి కాదు. ఇంకేమంటున్నారు? ఈ లోకాధికారి వస్తున్నారు యుద్ధం చేయడానికి. ఈ లోకాధికారి వస్తున్నారు. నాకు యుద్ధం ఎవరితో? ఈ లోకాధికారితో. అట్లా యేసుక్రీస్తు దేనిని ఎదిరించారో, యేసుక్రీస్తు నీ దేనితో ద్వేషించారో, క్రైస్తవుడా దాన్ని ఈ రోజు నీ ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేన్ని ద్వేషించారో దాన్ని నీ ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు దేన్ని వదులుకున్నారో దాన్ని అంగీకరిస్తున్నారు. నీకు ప్రార్థించి ప్రార్థించి లోకం కావాలి, ప్రార్థించి ప్రార్థించి లోకాశ నెరవేర్చాలి, ప్రార్థించి ప్రార్థించి లోకాశీర్వాదం కావాలి. అది నీ భక్తి. ప్రభు వచ్చేందుకు లోకముండి మమ్మల్ని వేరు చేయడానికి, నీ ప్రార్థించేందుకు లోకముని వాటిని పొందుకోవడానికి, లోకాశ తీర్చుకోవడానికి నీ ప్రార్థన. నీ క్రైస్తవుడేనా? నీ క్రైస్తవుడేనా? ఏ క్రైస్తవుడిని? నీ క్రీస్తు ఎవరు? లోక సంబంధన క్రిస్తా? లోకాన్ని దేశించిన క్రిస్తా? ఎవరు నీ యేసు? ఎవరు నీ యేసు? లోకాన్ని పొందుకునే యేసా? లోకాన్ని విసర్జించిన యేసా? లోకం చేత అంగీకరింపబడిన యేసా? లోకాన్ని విட்டு ద్వేషింపబడిన యేసా? ఎవరు నీ యేసు? మీ యేసయ్య ఎవరు? హల్లెలూయా. నా మాట విన్న పాదవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో కానీ నేను అడుగుతున్నా. On which Jesus you believe? ఏ యేసు మీ నమ్ముచున్నావు? లోక సంబంధి అని యేసునా? లోకం అంగీకరించిన యేసునా? లోకం ప్రేమించిన యేసునా? లోకం ద్వేషించిన వాడా? లోకం సిలువ వేసిన వాడా? ఈ లోకాధికారితో యుద్ధం చేసిన వాడా? నీ యేసు ఎవరు? ఈ యేసు ఎవరు? క్రైస్తవుడా, నీ గురి ఏంటి? పరలోకం కాదు, లోకం. లోకం. హల్లెలూయా. లోకంలో వాటిని పొందుకోవడానికి, లోకంలో ఉన్న సొమ్ము, లోకంలో సంతోషం, లోకంలో సుఖం, లోకంలో గొప్పతనం, దీని కొరకే నీ తిప్పలన్నీ అనేది వస్తూ చెప్తున్నా. రండి రండి రండి, మేము ప్రార్థిస్తాం, మీకు లోకం అన్నీ వస్తుంది. హల్లెలూయా. ఎక్కడ చూసినా అదే. రండి మా దగ్గర ప్రార్థన, మీకు లోకములో ఏం కావాలో దేవుడు ఇస్తాడంట. లోకాన్ని ఇప్పించిన ప్రార్థన, లోకాన్ని ఇప్పించిన పరిచర్య. వారి లోకములో గొప్పవాళ్ళు అయిపోయారు. మంత్రులు గొప్ప వాళ్ళందరూ వారి చేతిలో ఉంది ఇప్పుడు. హల్లెలూయా. నా యేసయ్యని ఏ మంత్రి సపోర్ట్ చేయలేదు. నా యేసయ్యని ఎవరు సిలువ మరణాన్ని ఏ మంత్రి వచ్చి రికమెండ్ చేసి విడిపించలేదు.
దేవునికి స్తోత్రం. నా యెషయాకి ఎవరు మంత్రి, ఏ రాజులు సపోర్ట్ లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మతభక్తుల్ని సర్ప సంతానాన్ని పిలిచారు. అక్కడ రాజకీయ నాయకుడు హేరోదుని నక్క అని పిలిచారు. ఈ రోజు నక్కకి పూలదండలు ఇస్తాడు పాస్టర్లు. యేషయ్య హేరోదుని నక్క అని పిలిచారు. ఈరోజు పూలదండలు ఇస్తాడు క్రైస్తవుడు రవరండులు. స్తోత్రం. కనీసం సిగ్గుడు మని చేస్తున్నారు ఈ పని. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య లోకానికి, లోకం యేసయ్యకి ముళ్ళ కిరీటం ఇచ్చినారు, వీరికి పూలదండలు ఇస్తున్నారు. ఒకరొకరికి ఆయన చీనకు పూలదండలు వేసి ఆయనకు పూలదండలు ఇస్తున్నారు. స్తోత్రం. వారే ఈ రోజున సేవకులు, ఈ రోజున బోధకులు వారే. ఈ రాత్రి నీ కొరకు సిలువ మరణించిన యేసుని ఒకసారి చూస్తారా? ప్రయిస్తున్నారా? ఆ మార్గాన్ని మీరు ఎన్నుకుంటారా? అది క్రైస్తవ మార్గం. ఈరోజు పాస్టర్ చూపించే మార్గం కాదు, క్రీస్తు చూపించే మార్గమే క్రైస్తవ మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు చూపించిన మార్గమే. ఈరోజు పాస్టర్ చూపించిన ఆశీర్వాద మార్గం డబ్బు సంపాదించే మార్గం కాదు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ క్రీస్తు మార్గమును వెంబడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నన్ను వెంబడించుడి, నన్ను వెంబడించుడి ఎప్పుడు అన్నారు. నన్ను వెంబడించి కొల్లుకు నేను నిత్య జీవం ఇస్తాను. ఈ రాత్రి మీ ఎవరిని వెంబడిస్తున్నారు? ఆ ప్రభు అడుగుజాన్ని వెంబడించడానికి మీకు ఇష్టం ఉందా? ఈ రాత్రి మీ రక్షణ పొందుకున్నారా? హల్లెలూయా. నీ అన్ని జనుల ఆచారం చేయడాన్ని బట్టి నీవు అతిశయిస్తున్నారా? లోగాన్ని విడిచిపెట్టారా? హల్లెలూయా. పౌలు ఏమంటున్నారు? నేను లోకమునకు, లోకం నాకును సిలువ వేయబడి ఉన్నాను. లోకం నన్ను వాడుకోలేదు, నేను లోగాన్ని వాడుకోలేదు. నా కొరకు లోకం ఎక్కడ ఉంది? సిలువలో ఉంది, నా ఇంటిలో లేదు. హల్లెలూయా. లోకం నా ఇంటిలో లేదు, లోకం నాకు సిలువలో ఉన్నాను. ఎందుకంటే లోకం నాది కాదు, లోకం నన్ను అంగీకరించలేదు. లోకముకి నేను సిలువలో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సిలువతో నీకు సంబంధం ఉందా? క్రైస్తవుడా, క్రీస్తు సిలువతో నీకు సంబంధం ఉందా? నీకు పార్టీతో సంబంధం, పాస్టర్తో సంబంధం, సంఘముతో సంబంధం, క్రీస్తు సిలువతో నీకు సంబంధం ఉందా? దాన్ని బట్టి నీలో ఏం జరిగింది? ఆ సిలువ గొప్పతనం కొరకు కాదు, ఆశీర్వాదం కొరకు కాదు, మరణం కొరకే. మరణించడానికి, శ్రమపడానికి, స్వయం తెగించుకోవడానికి, దానికి ఆ సిలువ. అందుకే ప్రభు అన్నారు, ఎవరిని వెంబడిస్తే తన సిలువ ఎత్తుకుందని వెంబడించలేగాక. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ లేకుండా భక్తి, సిలువ లేని క్రైస్తవులు. హల్లెలూయా. సిలువ మాత్రం ఎవరికి వద్దు? ఆశీర్వాదం కావాలి, గొప్పతనం కావాలి, స్వస్థత కావాలి. సిలువ ఎవరికి వద్దు? ఈ సిలువ లేని క్రైస్తవత్వం క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి, అపవాదిదే, సాతాను సంబంధించదే. ఈ రాత్రి నా మాటను ప్రియులారా, నీ గురించి నీవే గుర్తించి, ఎవరో కాదు, నేనెంత దౌర్భాగ్యుడు, అన్నీ తెలిసిన నాకే నేను బానిసలైపోతున్నా. వాక్యం బాగుంది, నేను శరీర సంబంధి, నేను శరీర సంబంధి. నా ఆత్మకి అడ్డు నేనే, నా శరీరమైన ఆత్మకి అడ్డు నేను. నాకే లొంగిపోతుంది, నా కోరికలకు, నా ఆశలకు, నా విధేయతకి నేను లొంగిపోతున్నాను. నాలో నుండి నాకు విడుదల కావాలి. నన్ను ఎవరు విడిపిస్తారు? అట్టి విడుదల ఎవరన్నా కోరిన ఎడల అట్టి వారే ప్రభువైన యేసుకు సువార్త నమ్మునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అట్టి వారిని విడిపించడానికి క్రీస్తు లోకమునకు వచ్చినాడు. అట్టి వారిని విడిపించడానికి క్రీస్తు లోకమునకు వచ్చినాడు. ఎవరైతే దౌర్భాగ్యస్తులో నుండి విడుదల పొంద కోరుతున్నారో, ఈ ప్రాచీన ఆదాము నుండి ఎవరైతే విడుదల పొంద కోరుతున్నారో, ఈ దౌర్భాగ్య వ్యక్తిలో నుండి ఎవరు విడుదల పొంద కోరుతున్నారో, అట్టి వారి కొరకే క్రీస్తు లోకముకు వచ్చినాడు. అట్టి వారిని రక్షించుటకే క్రీస్తు లోకమునకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాకీ ఉన్నవారు చర్చి గట్టి పాటుపాడి ఆరాధించి ఆమె మీ క్రైస్తవ మతములో ఉండిపో, క్రీస్తుతో నీకు సంబంధం లేదు. హల్లెలూయా. ఎవరికి తమలో నుండి విడుదల కావాలో, తమలో రక్షణ పొంద కోరుతున్నారు, అట్టి పాపులు రక్షించుటకే క్రీస్తు లోకమునకు వచ్చినాడు. హల్లెలూయా. నేను పాపిలో
ప్రథమ పాపి. పాపిలో ప్రథమ పాపి అని ఎవరంటున్నారు? పరిశుద్ధులు అంటున్నారు, మంచి మతభక్తులు అంటున్నారు. నేను పాపి. హల్లెలూయా. అట్టి పాపిని రక్షించుటకే క్రీస్తు లోకమునకు వచ్చినాడు. హల్లెలూయా. పైపైన కనబడిన ఏదో అలవాట్లు కాదు, నిజమైన పాపం, నేను అనే పాపం, నాలో ఉన్న పాప నియమం, దీని నుండి విడిపించుటకే క్రీస్తు శిలువలో మరణించినాడు. ఈ రాత్రి ఈ విడుదల మీరు కోరుతున్నారా? ఈ రక్షణ మీరు కోరుతున్నారా? దేవునికి స్తోత్రం. ఈ సువార్త అంగీకరించడానికి నీకు మనస్సుందా? నాలో నుండి నాకు విడుదల కావాలి, నేను ఎంత దౌర్భాగ్యుడు అని ఒప్పుకోవడానికి, నీ గురించి నీ దుఃఖపడడానికి, ఎవరిని బట్టి కాదు, నన్ను బట్టి నాకు దుఃఖం. నాకు ఆటంకం ఎవరు కాదు, నాకు ఆటంకం నాలోనే ఉంది. నాలోనే పాప మరణ నియమం ఉంది. దీనికి విడుదల కావాలి. రండి ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. గ్లోరీ. ఆయన ఏర్పాట్లు మీరు ఉండే పరిశుద్ధాత్మ నీకు ఒప్పింపు చేయనుగాక. ఇది అందరికి వర్తించరండి, ఇది అందరికి వర్తించరు. హల్లెలూయా. ఇది 10,000లో ఎవరో ఒకరికి, ఇది 10,000లో ఎవరో ఒకరికి. హల్లెలూయా. ప్రైజ్. ఇది మత సువార్త కాదు, ఇది గుంపుని పోగొచ్చడానికి సువార్త కాదు, ఇది పాపిని రక్షించే సువార్త. ఇది పాపిని పోగు చేసుకున్న సువార్త కాదు, పాపిని కాணிక తీసుకున్న సువార్త కాదు, ఇది పాపిని ఆశీర్వదించిన సువార్త కాదు, ఇది పాపిని క్రైస్తవ మతంలో కలిపే సువార్త కాదు. ఒక పాపిని తాను అనే వ్యక్తిత్వంలో నుండి, తానైన ప్రాచీన ఆదాము నుండి విడిపించిన సువార్త. హల్లెలూయా. ఈ విడుదల నాకు కావాలి, ఈ విడుదల నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ ఈ మాట నీకు ఒప్పింపు చేయనుగాక. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఈ ఒప్పింపు ఎవరికి రారు, ఎవరికి రారు. ఇది ఈ మాట మీకు అర్థమే కాదు. మీరంటారు ఏంటి, నేను క్రైస్తవుడు కాదా, నేను వాక్యం చెప్తున్నాను కదా, నేను పాట పాడుతున్నాను కదా, నేనేం తప్పు చేస్తున్నాను అనేని అనుకుంటారు. కానీ ఆ పాపం నేనే నాకే అమ్ముడు పోయింది, నేను నాకే బానిసుడు, నేనే దౌర్భాగ్యుడని ఎవరికైతే గుర్తింపు రారో, ఒప్పింపు రాదో, అట్టి వారికి స్వార్థ అర్థమే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమైనా మీ హృదయంలో వెలిగిపడినలా ప్రార్థించు, ప్రార్థించు. అవును ప్రభువా, నాకు నాలో నుండి ఒక విడుదల కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నాలో నుండి విడుదల కావాలి. నీ ధర్మశాస్త్రం బట్టి అతిశయిస్తున్నారా? శిలువను బట్టి అతిశయిస్తున్నారా? హల్లెలూయా. ధర్మశాస్త్రం బట్టి అతిశయిస్తున్నారా? శిలువను బట్టి అతిశయిస్తున్నారా? కృపా, కృపా, కృపా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థించండి. హల్లెలూయా. గొప్ప ప్రభువా, ఈ గొప్ప రక్షణ నాకు కావాలి, ఈ గొప్ప రక్షణ నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. పైకి భక్తులుగా ఉన్నవాడు పాపిలో ప్రథమ పాపి అని ఒప్పుకోవడానికి అది మానవ బుద్ధి కాదు, పరిశుద్ధాత్మ కార్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఎవరైతే అట్టి కేక కలిగి ఉన్నారు, అట్టి ఏడుపు కలిగి ఉన్నారు, అయ్యో నేను దౌర్భాగ్యుడు, ఈ మరణానికి నిశ్చయం ఎవరు విడిపిస్తారు, అట్టి వారికి క్రీస్తు ప్రత్యక్షత, అట్టి వారికి స్వార్థ వెలుగు హృదయంలో వెలిగింపబడును. అట్టి వారంటారు, నా ప్రభువు యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థించండి. అందరూ కూడా తమ జీవితాన్ని ఒప్పుకుంటా దేవస్థలో ఒప్పుకొని ప్రార్థించు. ప్రభువా, నేను ఏదో గుడ్డితనములో భ్రమలో ఉంటున్నాను, ఈ నిజమైన రక్షణ నాకు కావాలి, ఈ ఆత్మరక్షణ నాకు కావాలి, ఈ శిలువ సత్యం నాలో వెలిగింపబడాలి. హల్లెలూయా. ఇది నాలో జరిగిన గాక, ఈ రక్షణ నాకు కావాలని, ఈ దౌర్భాగ్యాన్ని విడిపించు ప్రభు అని ప్రార్థించండి. లోబడండి. దేవస్థలో అంగీకరించండి, విశ్వసించండి. హల్లెలూయా. నీకు అతిశయించి కూర్చోకండి, నీ స్వనీధిలో కూర్చోకండి. హల్లెలూయా. నీ గురించి నీకే ఒప్పిపోవునుగాక, ఆ కేక మీలో వచ్చునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కాదు నాకు నేనే అడ్డు, ఎవరు కాదు నాకు నేనే అడ్డు. హల్లెలూయా. నా శరీరమున్న కోరికలకు ఆలోచనకి నేను అడ్డు. నన్ను విడుదల కావాలి ప్రభువా. ఆయన మీ కొరకు మరణించారు, నమ్ము, అంగీకరించు. అది నాలో జరిగినగా కానీ ఒప్పుకో, విధేయత చూపించు. దేవుడు మీలో కార్యం చేస్తాడు. నీ వల్ల కానిది దేవుడు మీలో చేస్తాడు. దేవుడు మీలో చేస్తాడు. విశ్వసించు, విశ్వసించు. దేవుడు అది మీలోకి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ ప్రయాసాన్ని బట్టి కాదు, నీ విశ్వసిస్తున్నప్పుడు దేవుడు మీలో కార్యం చేస్తాడు. ఒప్పుకో. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవా మీకు స్తోత్రములు దేవా. ఈ రాత్రి ప్రభువా మీ స్వరము మాకు వినిపించిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. పౌలు కేక వేస్తున్నట్టుగా ప్రభువా, అయ్యో మా స్థితిని బట్టి మేము ప్రభువా, మా అంతరంగ స్థితిని బట్టి ప్రభువా మేము కూడా ప్రభువా, మా నిజ స్థితిని మేము గుర్తుపట్టి ప్రభువా, మేము ఎట్టి వారమో ఏ పాప మరణ నియమమునకు లోబడి ఉన్నామో, దాసులుగా ఉన్నామో ప్రభువా, గుర్తుపట్టి దాని నుండి విడిపించబడుటకు ప్రభువా, దాని నుండి విమోచించబడుటకు ప్రభువా, అయా నీ సన్నిధిలో ప్రభువా, అయా ఈ రాత్రి ప్రభు ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయా ధర్మశాస్త్రం అయితే ప్రభువా అన్యజనుల ఆచారం నుండి వేరుపరుస్తుంది, కానీ ప్రభువా క్రీస్తు సువార్త ప్రభువా లోకములో నుండి ఏర్పరచుకుని ప్రభువా తన సొత్తైన జనాంగంగా చేసుకుంటుందని ప్రభువా అయ్యా మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. అయ్యా ధర్మశాస్త్రములో అనిందుడైనప్పటికీ ప్రభువా, అయ్యా పరిచయుడైనప్పటికీ ప్రభువా, హల్లెలూయా 8వ దినము సున్నతి పొందినప్పటికీ ప్రభువా, అయ్యా ఎప్పుడైతే వెలుగు తనలో ప్రకాశించిందో, ఈ సువార్త వెలుగు తనలో ప్రకాశించిందో ప్రభువా, నేను పాపమునకు అమ్మబడిన వాడును అని ప్రభువా తన స్థితిని తాను గుర్తుపట్టాడు ప్రభువా. ఈనాడు ప్రభువా ఏదో పైకి కనబడుతున్న విషయాలను తొలగించబడటం కాదు కానీ ప్రభువా, అయా లోపల ఉన్న పాప మరణపు నియమము నుండి విడిపించబడి ప్రభువా ఆత్మ నియమములోనికి నడిపించబడడానికి ప్రభువా ఈ రాత్రి మాకుతో మాట్లాడిన ప్రభువా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ ప్రాంతాన్ని ప్రభా మీరు ప్రేమిస్తున్నారు, ఈ పాపిరెడ్డి కాలనీ, ఈ చందానగర్ ప్రాంతాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉండగా, అయ్యా ఈ రాత్రి కూడి ఉన్న నీ ప్రజలను మీరు ప్రేమిస్తూ ఉండగా, అయ్యా ప్రేమించి ప్రభా మీ సువార్త యొక్క సత్యమును వినిపించి ఉండగా ప్రభా ఒక్కొక్కరు ఏ స్థితిలో ఉన్నారో పరిశీలించుకోవడానికి ప్రభా మత భక్తిలో కాదని క్రీస్తు శిలువలో ఆ ఉన్న జీవమును పొందుకోవడానికి ప్రభా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయా పౌలు కేక వేస్తున్నట్టుగా ఈ రోజు మేము కూడా మా స్థితిని గుర్తుపట్టి కేక వేయడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వినబడిన వారి యొక్క జీవితంలో ఈ మాటలు తండ్రి హృదయంలో సిద్ధింప చేయండి ప్రభువా. ఈ మాటలు స్థిరపరచండి ప్రభువా. వారి స్థితి నుండి వారు విడుదల పొందడానికి, ఈ పాపం అనే మరణాధికారి నుండి విడుదల పొందడానికి ప్రభువా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రములు దేవా, మీ వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. పైకి కనబడుతున్న విషయాలు కడగబడటం కాదు కానీ ప్రభువా క్రీస్తుతో కూడా మేము కూడా సిలువ వేయబడుతున్న అనుభవంలోనికి నడిపించబడి ప్రభువా, సమాధి చేయబడి అనుభవంలోకి నడిపించబడి ప్రభువా ఆ పునరుత్థానపు జీవములోనికి, ఆత్మ యొక్క జీవములోనికి ప్రభువా నడిపించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎక్కడ చూసినా లోక ఆశీర్వాదము, లోక దురాశను నేర్పించే పరిచర్య కనబడుతున్నది ప్రభువా. ఈనాడైతే ఈ రాత్రి అయితే ఆయా లోకాశల గురించిన మాట కాదు కానీ ఆత్మకు రక్షణ, ఆత్మకు జీవమునిచ్చు మాట ఈ రాత్రి మాకు వినిపించినదేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రోజు మా ఆత్మ విషయమై మాకేం దొరికిందో మేము గుర్తుపట్టడానికి, మా ఆత్మలో మేము ఏం పొందుకున్నామో గుర్తుపట్టడానికి ప్రభువా మాకు సహాయం చేయండి. రక్షణ అంటే నీటి దగ్గర నడిపించబడేది కాదని, సిలువ ఎత్తుకు నడిపించబడేదని ప్రభువా నీ స్వరమును మాకు వినిపించినావు ప్రభువా. అవును ప్రభువా, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్న ఆ పౌలు కూడా ఆ సిలువ వేయబడిన అనుభవంలోకి వెళ్ళినాడని ప్రభువా ఈ రోజు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన దేవా మీకు స్తోత్రములు. మేము కూడా ఆ సిలువ వేయబడిన అనుభవంలోకి నడిపించబడితే రక్షణ అని ప్రభువా మాతో మాట్లాడినారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రోజు కూడా మమ్మల్ని మేము రండి ఆ పాప మరణము నియమం నుండి విడుదల పొందడానికి అయ్యా ఈ మాటకు మేము లోబడుతున్నాము ప్రభువా. ఈ మాటకు మేము విధేయత చూపుతున్నాము ప్రభువా. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నా స్థితిని, అయ్యా నా హృదయ స్థితిని, నా అంతరంగ
స్థితిని ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఈ రోజు నాకు విడుదల దయచేయండి ప్రభువా అని ఒక్కొక్కరు ప్రార్థిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా మీకు స్తోత్రములు దేవా. అయ్యా నీ దాసుని మీరు నిలబెట్టుకుని ప్రభువా మరొకసారి మీ స్వరం మాకు వినిపించినారు. అయ్యా సువార్త పక్షంగా మీ పక్షంగా అయ్యా మీ సేవకుని మీరు నిలబెట్టుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఒక్కొక్కరిలో మీరే ఆత్మకార్యం మీరు జరిగించి ప్రభువా అయ్యా ఈ పాప మరణ నియమం నుండి సంపూర్ణముగా విమోచించబడడానికి నీ వారైన వారు విమోచించబడడానికి ప్రభువా మీ గొర్రెలు మీ స్వరం విని మీ యొద్దకు ఆకర్షించబడడానికి ప్రభువా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క అడ్డంకములను నదులను యేసునామములో మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఒక్కొక్క శాతాన్ని కుదురుకము మీరే కొలగొట్టి ఒక్కొక్కరిలో ప్రభువా ఈ రాజ్య సువార్త అయ్యా స్థాపించబడినట్లుగా ఈ రాజ్య సువార్త హృదయంలో వెలిగించబడినట్లుగా మీరే మీ ఆత్మకార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఇప్పటి వరకు ప్రభువా మాకు తోడుగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. ప్రార్థనతో ఆరంభించిన ఈ కూడికను అన్ని విషయాల్లో మీ ఆత్మాధ్వర్యములో మీరు నడిపించుకుంటూ నీ మాటలు మాకు తెలియజేసుకుంటూ వచ్చిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంకా నీ దాసులను మీరు బలపరచండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో ప్రభువా ఈ సజీవమైన సత్య సువార్తను అనేక మందికి వినిపించడానికి ప్రభువా ఇంకా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ ప్రాంత వాసులను ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని ఈ వినబడిన మాటల ప్రకారం సంపూర్ణంగా విడుదల పొందడానికి మీరే సహాయం చేసి కృప చూపించి తోడుండమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. విన్న మాటను మీరు ధ్యానించండి. నిజంగానే ఎక్కడ చూసినా కూడా లోక సంబంధమైన మాటలే వినబడుతున్నాయి కానీ నేడు ఆత్మకు రక్షణ ఆత్మకు జీవించే మాట వినబడట్లేదు. కాబట్టి ఈరోజు విన్న మాటలు మీరు కూడా ధ్యానించండి. ఈ ఆత్మీయ అనుభవంలో ఇంకా మీరు ముందుకు కొనసాగించబడాలి. ఈ రక్షణ నాకు కావాలి, ఈ జీవం నాకు కావాలి, నేను ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు మీ